పోలీసులు అయితే ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ గురించి అందరూ ఇప్పుడు మాట్లాడుతున్నారు. కానీ మీరు 7-8 months బ్యాక్ అప్పుడే చేశారు. ఏంటి అసలు ఎలా స్టార్ట్ చేశారు ఇదంతా? కానీ నాలాగే ఎంతోమంది మోసపోతారు. సో వాళ్ళందరికి కూడా ఇట్లా మోసపోకండి అని ఒక మెసేజ్ ఇవ్వాలనుకున్నా. గవర్నమెంట్ పక్క నుంచి ఇలా చెప్తున్నా సరే ప్రమోషన్ కింద మాత్రం మెట్రోస్ అయితే వెళ్తున్నాయి. సో బెట్టింగ్ యాప్స్ అనేది అందరికి చెప్తున్నా సరే పక్కన జరుగుతున్నట్లా ఆ భయపెట్టే ప్రయత్నం గవర్నమెంట్కి ఇన్ఫ్లుయెన్సర్కి మధ్య జరుగుతుంది. ప్రజలు నేను మోసపోయినా వాడి మీద కేసే వీడి మీద కేసే అంటే నేను వాడు ఆడమని చెప్పిండా, వాడు మోసపోమని చెప్పిండా అన్న? అంత కాదన్న, ఒక చిన్న చెప్తా లాజిక్. పైసలు వస్తున్నాయి అంటే వాడే ఆడతాడు, కానీ నీకు ఎందుకు చెప్తాడు అన్న? సో కొన్ని గేమింగ్ యాప్స్ ఎలా ఉంటాయంటే మనం ఆడతాం, మీకు క్యాష్ బ్యాక్ వస్తుంది అని ఆఫర్స్ ఇస్తారు. వాళ్ళు లూట్ చేస్తున్నారు మనల్ని. ఎట్లా ఇప్పుడు రిఫరల్ బోనస్లు ఇవన్నీ ఉంటాయి. మనోడే అది ఎవడో బయటోడే నాకు వచ్చిన ఆర్డర్ పోయి అంటాడు. మనం ఏ యాప్లో పోయినా యాప్స్లో డబ్బులు పోయినా కొంచెం నాకు హెల్ప్ చేయండి అట్లా ఎవరిని వచ్చారా? పోయినాయి అని రాలేదు, పరువు పోతుంది పోయినాయి అని వస్తాయి. కానీ ఇది కాకుండా ఇంకొక కైండ్ ఆఫ్ స్కామ్ ఉందన్న. డైరెక్ట్ చాట్ అంటే చాట్, వీడియో కాల్ అంటే వీడియో కాల్, ఆడియో కాల్ అంటే ఆడియో కాల్. అందులోకి పోయినాక చాట్ చేస్తుంటే మెల్లగా అమ్మాయిలు ఎరేస్తారు వీరికి. హాయ్ వ్యూవర్స్, దిస్ ఈజ్ యశ్వంత్. వెల్కమ్ టు క్యూబ్ టీవీ. ఈరోజు మనం కొంచెం మాట్లాడుకుందాం ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ గురించి. ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ గురించి పోలీసులు తెలంగాణ గవర్నమెంట్ చాలా స్ట్రిక్ట్గా తీసుకుంది. తెలంగాణ గేమింగ్ యాక్ట్ 1974 ప్రకారం 11 మంది ఇన్ఫ్లుయెన్సర్స్ మీద, అలాగే 4-5 వెల్ నోన్ సెలబ్రిటీస్ మీద కూడా కేసులు అనేది నమోదు చేశారు. సో గేమింగ్ యాప్స్ గురించి అనేది కేసులు మాత్రమే కాదండి, దాని వెనకాల చాలామంది ఫ్యామిలీస్ కూడా సఫర్ అయ్యాయి. సో సాయి కిరణ్ అనే వ్యక్తి, నల్గొండ ప్రాంతానికి చెందిన వ్యక్తి, తను నాగార్జున సాగర్లో దూకి సూసైడ్ చేసుకున్నాడు. 2 కోట్ల వరకు ఆన్లైన్ బెట్టింగ్ మీద తను అప్పులు చేశాడు. సో అట్లాగే హైదరాబాద్ సంబంధించిన వ్యక్తి కూడా ఇబ్రహీంపట్నంలో తను 4 లక్షలు లోన్ తీసుకునే యాప్స్ మీద సో తను రూమ్లో లాక్ చేసుకుని నిప్పంటించుకున్నాడు. సో వాళ్ళ మదర్ కూడా డైలీ వేజర్ అంటే కూలి పని చేసుకునేవాడు. సో ఇట్లా చాలామంది కథలు ఉన్నాయి ఇట్లాంటి దీని గురించి. సో అనుదీప్ అనే ఇన్ఫ్లుయెన్సర్ ఎప్పుడో 4-5 నెలలకు ముందే వీటి గురించి ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ గురించి తను పోరాడుతున్నాడు. సో ఈ టాపిక్ గురించి తనతో డిస్కస్గా మాట్లాడుతున్నారండి. హలో అండి. హలో సార్, ఎలా ఉన్నారు? ఫైన్ సార్, మీరు? బాగున్నాను. సో చెప్పండి, అసలు ఈ జనరల్గా ఇప్పుడైతే పోలీసులు అయితే ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ గురించి అందరూ ఇప్పుడు మాట్లాడుతున్నారు. కానీ మీరు 7-8 months బ్యాకే ఓ వీడియో అయితే చేశారు. సో డబ్బులు పనిచేసి ఊరికి రావు అని చెప్పి చూపించి లాస్ట్లో హింట్ ఇచ్చేశారు, ఇది కాదు కష్టపడితే వస్తాయని సంథింగ్ ర్యాపిడ్ యాప్ గురించి మాట్లాడారు. అప్పుడే చేశారు. ఏంటి అసలు ఎలా స్టార్ట్ చేశారు ఇదంతా? అది ఎందుకు చేయాల్సి వచ్చిందంటే, మనకి ఎట్లా అంటే మనకు దెబ్బ తాకితే కానీ దాని రుచి మనకు తెలియదు అంటాం కదా. సో నా పరిస్థితి కూడా అదే. ఒక ఇన్ఫ్లుయెన్సర్ చూసి నేను మోసపోయినా. వాళ్ళు ఇట్లా బెట్టింగ్ యాప్ ప్రమోషన్లు చేస్తే అరే అన్నకు డబ్బులు వస్తున్నాయి నాకు కూడా వస్తాయరా అనుకొని నేను ఒక అమౌంట్ అయితే లాస్ అయినా. సో అమౌంట్ లాస్ అయినాక అది 1 monthలో రీపే చేసే అంత అమౌంట్ అయితే కాదు, మంచి అమౌంటే. సో దాన్ని ఎట్లా చేయాలి, ఏం చేద్దాం అది అని ఆలోచించి ఇట్లయితే కాదు, ఇంట్లో చెప్తేనేమో ఇజ్జత పోతుంది, గంటలో పోగొట్టుకున్న వారా అంటారు, ఇస్తారు. కానీ మనకి ఇక వాల్యూ ఉండదు, మనిషికి వాల్యూ ఉండదు. అందుకే ఏదేమైనా నేనే కష్టపడాలి అని చెప్పి బైక్ ఉండే. సో ర్యాపిడో చేసుకుంటే ఇటు సాఫ్ట్వేర్గా వర్క్ చేస్తే ఒక కంపెనీలో. సో ఇటు ఆఫీస్కి సాఫ్ట్వేర్ జాబ్, అది ఈవినింగ్ అవ్వగానే ర్యాపిడో. అట్లా నిద్ర కూడా సగం నిద్రనే. ఎటు చేసి మొత్తానికైతే నేను రీపే చేద్దామని ఫిక్స్ అయిపోయినా. బాగా కష్టపడ్డా, వర్షంకి ఎండకి కష్టపడి లాస్ట్కి నేను రీపే చేయాల్సిన అమౌంట్ అయితే ఎర్న్ చేసుకున్నా. సో ఎర్న్ చేసుకున్నాక నాకు ఒక చిన్న ఆలోచన వచ్చింది, ఏంటంటే నేను మోసపోయినా, ఎవరికి చెప్పుకోలేకపోతాను. కానీ నాలాగే ఎంతోమంది మోసపోతారు. సో వాళ్ళందరికి కూడా ఇట్లా మోసపోకండి అని ఒక మెసేజ్ ఇవ్వాలనుకున్నా. కానీ నేను చెప్తే ఎవరింటారు అనే ఒక థాట్. పర్లేదు, వినకపోయినా నాకు ఒక 250 మంది ఫాలోవర్లు ఉన్నారు. అప్పుడు వాళ్ళల్లో ఒక్కడు మారినా చాలు, అందులో ఒక్కడు ఆడేటోడు ఉండి వాడు మారినా చాలు, ఆ ఒక్కనికి ఉపయోగపడుతుంది. నా దగ్గర ఎట్లా డబ్బులు ఉన్నాయి, 5 నిమిషాల పని నా కష్టం, ఆ రీల్ చేయడం 5 నిమిషాలు నాతో, ఆ 5 నిమిషాలు దీనికోసం కేటాయిస్తే ఒకరిని లైఫ్ సేవ్ చేయవచ్చు అనే ఆలోచనతో ఒక్కని గురించి టార్గెట్ చేసి నేను ఆ రీల్ చేసిన. కానీ అది 2 million వరకు పోయింది, అది బాగా వైరల్ అయిపోయింది. సో బెట్టింగ్ యాప్స్ గురించి అయితే గవర్నమెంట్ అయితే ఇప్పుడు స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటుంది. కానీ ఇప్పుడు కూడా సో మెట్రో యాప్స్లో కూడా 1x బెట్టింగ్ యాప్స్ గురించి సో వైరల్ అయింది వీడియో. సో పోస్టర్స్ అంటించారు. గవర్నమెంట్ పక్క నుంచి ఇలా చెప్తున్నా సరే ప్రమోషన్ కింద మాత్రం మెట్రోస్ అయితే వెళ్తున్నాయి. సో గవర్నమెంట్ అవేర్నెస్ లేదా? సో బెట్టింగ్ యాప్స్ అనేది అందరికి చెప్తున్నా సరే పక్కన జరుగుతున్నట్లా? యాక్చువల్గా బెట్టింగ్ యాప్ 2 రకాలన్న మనకి. ఒకటి లీగల్, ఇంకోటి ఇల్లీగల్. ఇండియాలో లీగల్ యాప్స్ చాలా ఉన్నాయి, కొన్నే ఉన్నాయి లీగల్ యాప్స్, ఇల్లీగల్ ఎక్కువైనాయి. లీగల్ యాప్స్ 10% ఉంటే ఇల్లీగల్ యాప్స్ 90% అయినాయి.
సో ఇప్పుడు ఈ లీగల్ యాప్స్ ఉన్నాయి కదా మీరు అన్నట్టు 1x బెట్ కానివ్వండి, అది లీగల్ కింద నాకు దాని గురించి క్లారిటీగా తెలియదు. అది లీగల్ కింద కన్సిడర్ అయ్యి ఉంటుంది, లేకపోతే ఊరికే మెట్రో మీద వేయరు. అది లీగల్ యాప్ అయితేనే దాన్ని మెట్రో మీద వేస్తారు. లీగల్ ఇల్లీగల్ కాదు. ఇల్లీగల్వి అట్లా ప్రమోషనల్కి రావు. ఇల్లీగల్ యాప్స్ ఎప్పుడు కానీ ఈ ఇన్ఫ్లుయెన్సర్లతోని డిజిటల్ మార్కెటింగ్ యూజ్ చేసుకొని, లేక ఫ్రీలాన్సర్స్ ఉంటారు, ఫ్రీలాన్సర్స్ని యూజ్ చేసుకొని గూగుల్ యాడ్స్తో అమౌంట్ పే చేసి గూగుల్ యాడ్స్తో టైఅప్ అయిపోయి అలాంటి మార్కెటింగ్ ఏజెంట్స్ని పట్టుకొని ఈ అంటే ఇల్లీగల్ యాప్స్ అన్ని ప్రమోట్ అవుతాయి. ఇన్ కేస్ ఆఫ్ లీగల్ యాప్స్కి తేడా ఏంది అంటే, లీగల్ యాప్స్కి కొన్ని క్వాలిటీ చెక్స్ ఉంటాయి. అవన్నీ ఆ క్వాలిటీ చెక్స్ అన్ని పాస్ అయ్యాకనే యాప్ స్టోర్ ఆర్ ప్లే స్టోర్లో అవి పెట్టడం జరుగుతుంది. దానికి తరువు చెక్స్ ఉంటాయి ఎప్పటికప్పుడు. అండ్ దాంట్లో ఏంటంటే మన డాటాని బయటికి పంపడం కానీ సెక్యూర్ వే ఉంటుంది ఈ లీగల్ యాప్స్లో. ఇన్ కేస్ ఆఫ్ ఇల్లీగల్ యాప్స్ సెక్యూర్ వే ఉండదు. మన జీమెయిల్ పాస్వర్డ్ కాకుండా మన పర్సనల్ ఫొటోస్ దగ్గర నుంచి మనకి పోతూనే ఉంటాయి. పోదన్నా నేను అలో చేయలే అంటే, నేను మామూలుగా యాప్ని అది వచ్చినాక అలో యాక్సెస్ కొడితేనే పోతాయి కదా అంటే అది తప్పు. ఇప్పుడు మనం ఏది అలో చేయకముందే, ఇప్పుడు జస్ట్ మీరు గూగుల్లో కూడా కొట్టండి, history.google.com మీకు తెలిసే ఉంటుంది. కొట్టినామంటే మనం ఇంతకుముందు 5 నిమిషాల ముందు ఏం సెర్చ్ చేసినా కూడా చూపిస్తుంది. సో మనం ఏమనుకుంటాం, అంటే క్రోమ్ హిస్టరీ డిలీట్ చేసినాం అయిపోయిందిలే అని చేతులు దులిపేసుకుంటాం. ది మెయిన్ థింగ్ ఏంటంటే గూగుల్ ట్రాక్ చేస్తుంది నువ్వు క్రోమ్ హిస్టరీ వరకే, నీ యాప్ వరకే డిలీట్ చేస్తున్నావు. బట్ అది ఒక సర్వర్ల డేటాబేస్లో స్టోర్ అయి ఉంటుంది, అది ఎవరికి తెలియదు. చాలామంది ఏంటంటే మామూలుగా నేను చూస్తా కదా వేరే వాళ్ళవి, గూగుల్ అకౌంట్లోకి వెళ్ళి చూస్తా, క్రోమ్లో డిలీట్ మొత్తం 0 ఉంటుంది. క్రోమ్లోకి పోతే ఇయర్స్ ఉంటాయి, కొన్ని ఇయర్స్ నుంచి వాళ్ళు ఏం చేసారో మొత్తం హిస్టరీ అక్కడ ఉంటుంది. సో వీడు ఎలాంటి వాటి మీద ఫోకస్ చేస్తున్నాడు, ఇలాంటివి మొత్తం వాడికి పోతుంది, అనలైసిస్ చేస్తుంది. సో ఈ డాటా పోయేది ఇల్లీగల్ యాప్స్ ద్వారా. ఇక వీటి మోసాల గురించి మాట్లాడుకుంటే, ఇప్పుడు లీగల్ యాప్స్ అంటే ఏంది, ఇల్లీగల్ యాప్స్ అంటే ఏంది అర్థమైంది. సో నెక్స్ట్ ఏంటంటే ఈ ట్రెండ్ అంటే ఇవి ఎట్లా తయారవుతాయి లీగల్ యాప్స్, అవి ఈ దేశంవి కావచ్చు, బయటి దేశంవి కావచ్చు, ఎక్కడ దేశం అయినా క్వాలిటీ చెక్స్ అంటే మనకి కొన్ని రూల్స్ ఉంటాయి కదా, ఆ అమెండ్మెంట్స్ ప్రకారం క్వాలిటీ చెక్స్ పాస్ అయినాయి, వచ్చినాయి, ప్లే స్టోర్లలో యాప్ స్టోర్లలో ఉన్నాయి. లీగల్ యాప్స్ అవి బయట దేశాలే కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, వచ్చినాయి, అందులోనే మోసాలకు పాల్పడుతున్నారు. ఇన్ కేస్ ఆఫ్ ఇల్లీగల్ యాప్ జోలికి వస్తే ఇదే సింగిల్ క్రియేటర్ యాప్ అన్న ఇది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇప్పుడు ఒక క్యాండిడేట్ ఉన్నాడు, ₹1,00,000 2 లక్షలు నీ దగ్గర, 1,00,000 అనుకుందాం, 50,000 పెట్టి యాప్ డెవలపర్తోనే యాప్ డెవలప్ చేయించుకుంటాడు. యాప్ డెవలప్ చేయించుకున్నాక ఈ యాప్ని ప్రమోట్ చేయించడానికి ఇంకొక 5 ఇన్ఫ్లుయెన్సర్లను వాడతాడు. ఓకే, 10,000 ఇస్తాడు, మనిషికి 10,000 ఇచ్చి 5 చేయించుకుంటాడు. ఒక్కొక్క ఇన్ఫ్లుయెన్సర్ నుంచి 1000 మంది వచ్చిన జాల్వానికి 5,000 మంది వచ్చి ఆడడానికి ఇల్లీగల్ యాప్ ఒకటి. 5,000 మంది 1000 ఇన్వెస్ట్ చేయగలుగుతారు. ఇప్పుడున్న రోజులలో 5,000 చేసేటోళ్ళు ఉన్నారు, 10,000 చేసేటోళ్ళు ఉన్నారు. బట్ యావరేజ్గా 1000 అనుకుందాం. ఇప్పుడు ఆ 5 ఉన్నారు కదా, 5 ఇన్ఫ్లుయెన్సర్ నుంచి 1000 మంది వచ్చినా కూడా 5,000 మంది 20కి 5,000 మంది యావరేజ్గా ₹1,000 అనుకుందాం. ఎక్కువ వద్దు, ఆడతారు, 5,000 పెడతారు, 10,000 పెట్టేటోళ్ళు ఉన్నారు, 20,000 లక్షలు పెట్టేటోళ్ళు కూడా ఉన్నారు. 5,000 కానీ యావరేజ్ ₹1,000 మాట్లాడుకుందాం మనం. ఓకే, 1000 వేసి 5,000 మంది ఆడితే ₹50 లక్షల అన్న. 50 లక్షలు, అవును, హ్యూజ్ అమౌంట్. వాడు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ లక్షకి 50 లక్షలు ఒకటే రోజు. ఇదంతా జరిగింది ఒక్క రోజులోనే. నెక్స్ట్ డే మళ్ళీ వాడు ఎంత సంపాదిస్తాడని మన ఆలోచనలోకి పోతాడు, కానీ అట్లా సంపాదాడు, యాప్ డిలీట్ చేసుకొని ఇంటికి పోతాడు. ప్రూఫ్ ఉండద్దు కదా అట్లా. నువ్వు యాప్ కట్టిందేమనికి ఉండదు, పోయిందేమనికి ఉండదు. ఇప్పుడు ఆ 1000 పోగొట్టుకున్నా నువ్వు కేసు ఎత్తావా? వేయలేవు. ఒక్కవేళ వేసినవే అనుకో, నేను మోసపోయినా, నాకు ఈ న్యాయ వ్యవస్థ మీద ఉంది, గౌరవం ఉంది, నేను వేస్తా, వాడెవడో బయటికి ఫైన్ అవుట్ ఇవ్వాలి, ఆ 1000కి 1,00,000 పోయినా మంచిదే, నేను మన దుర్గపడతా అని పోయినావు. ఓకే, అవి ఎట్లా అంటే మనల్ని మిస్గైడ్ చేస్తాయి. మనం పోయినప్పుడు ఆ లాస్ట్ ఏదైతే ఉంటుందో ఎండ్ పాయింట్ పక్క మనం మిస్గైడ్ అయిపోతాం. ఎట్లా మిస్గైడ్ అయిపోతాం అంటే, ఇది కొంతమందికి డబ్బులు ఇచ్చి బ్యాంక్ అకౌంట్లో ఓపెన్ చేపిస్తుంది, పాన్ కార్డులు అవన్నీ తీసుకొని ఫేక్ ప్రూఫ్స్తోని. ఒక ముసలమ్మకు ఉంటుంది, ఒక ముసలి తాతకు ఉంటుంది. ఆ ముసలి వాళ్ళ దగ్గర పోయి నువ్వే చేసినావా అంటే మన మీదకే నవ్వుతుంది, ఈ ముసలాడు ఎట్లా చేయగలుగుతాడు. అట్లా ఎండ్ పాయింట్ ఉంటుంది. సో మనం ట్రేడ్ చేయలేం. ఆ ట్రేడ్ చేయడం కూడా డైరెక్ట్ మనం ఎవరిని కొట్టినాం వీనికి అట్లా ఉండదు, ప్లాట్ఫామ్ వే ఉంటుంది దీనికి. ఇప్పుడు ఈ డబ్బులు కట్టడానికి కూడా రాజర్ పే ఇలాంటి ప్లాట్ఫామ్స్ ఉంటాయి. ఈ ప్లాట్ఫామ్ నుంచి మన డబ్బులు వానికి పోతాయి. ఎవడైతే దీనికి ఈ యాప్ క్రియేట్ చేసినాడో వానికి పోతుంది.
ఇదంతా ప్రాసెస్ కావాలంటే కనీసం 2-3 నెలలు పడుతుంది. మనం రాజర్పేకి అప్లికేషన్ పెట్టాలి, రాజర్పే నుంచి మనకు రావాలి, వన్ డీటెయిల్స్ మనం ట్రేస్ అవుట్ చేయాలి, అదంతా పెద్ద ప్రాసెస్. సో ఎవరు పట్టించుకోరు, సింగిల్ 1000 అమౌంట్కి ఎవరు పట్టించుకోరు అంతగానో. కదా 50 లక్షలు అయిపోయిందా, వాడు రిచ్గా ఆ రోజుకి నెక్స్ట్ మళ్ళీ 1 లక్ష అవుతాడు తెల్లారి, మళ్ళీ కొత్త వాళ్ళే ప్రమోషన్. ఓకే, మళ్ళీ ఇంకో 5 గొర్రెల్ని ఇవ్వుతాడు. గొర్రెలు అంటే ఇక్కడ ఇన్ఫ్లుయెన్సర్లే. గొర్రెలని వాళ్ళని ఎందుకన్నా అంటే ప్రజలు అన్న గొర్రెలు అంటావు, ప్రజలు కొండ గొర్రెలు. వీళ్ళు గొర్రెలు అయితే ప్రజలు కొండ గొర్రెలు. వాడేదో 10,000 కాశ వాడు వీడియో ఎత్తే ఈ కొండ గొర్రెలు లక్షలు పోగొట్టుకుంటాడు, వీనికి సంపాదన. మళ్ళీ ఇన్ఫ్లుయెన్సర్ ఎట్లుంటుంది అంటే నాకు కమిషన్ ఉంటుంది. వీడు రిపీటెడ్ వీడియోస్ చేయాల్సిన అవసరం ఏముంది, ఒక రీల్ చేసి వదిలేయచ్చు ఇన్ఫ్లుయెన్సర్ అంటే ప్రమోషన్ అంటే. బట్ రిపీటెడ్ రండి ఆడండి, టెలిగ్రామ్లో లింక్ ఉంది, రండి ఆడండి టెలిగ్రామ్లో లింక్ ఉంది. నీ లింక్ ప్లే స్టోర్లో ఎందుకు లేదు, యాప్ స్టోర్లో ఎందుకు లేదు, టెలిగ్రామ్లో ఎందుకు పెట్టినావు, అది ఇల్లీగల్ అయితేనే కదా అన్న. అంత కాదన్న, ఒక చిన్న చెప్తా లాజిక్. పైసలు వస్తున్నాయి అంటే వాడే ఆడతాడు, కానీ నీకు ఎందుకు చెప్తాడు అన్న? వాడే ఆడతారు, కరెక్ట్. ఇప్పుడు 2,000కు 4,000, 4,000కు 8,000, 8,000కు 16,000 వస్తున్నాయి అంటే వాడే డబల్ చేసుకుంటా ముఖేష్ అంబానీ అయిపోతాడు ఒక్క రోజులో కూర్చొని. అంతే కదా. అంతేగాని పక్వానికి రూపాయి ఇస్తాడా ఇవాళ కాలంలో? మరి వాడు చెప్తున్నట్టనే అది ఫ్రాడ్. అది అర్థం చేసుకోకుండా ఇక్కడ దాకా తీసుకొచ్చింది మనోళ్ళే, ప్రజలు. సో నేను నా పాయింట్ అంటే ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా తప్పు కాదంటున్నాను, ఎందుకంటే వాళ్ళు కూడా మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన వాళ్ళే, సో లో ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళే. వాళ్ళు కూడా ఏదో యాడ్ వచ్చింది మనకు ఒక 1,000 రూపాయలు ఇస్తారు, లేదా 10,000 ఇస్తారు, ఒకరోజు ఖర్చులకు వస్తాయి, ఓకే మనకి ఎందుకు ఇలా చేసుకుని వెళ్ళిపోతారు. అది చూసుకుని 100 మంది ఇన్ఫ్లుయెన్స్ అవ్వచ్చు, 500 మంది ఇన్ఫ్లుయెన్స్ అవ్వచ్చు, వాళ్ళ చేతిలో ఉండదు కదా. వాళ్ళు జస్ట్ చెప్తారు తప్ప నువ్వు ఫోర్స్గా చేసి నువ్వు వాడవని చెప్పరు వాళ్ళు. సో అది చూసి ఆడియన్సే కదా తప్పు. నేను అదే అంటున్నా. ఇప్పుడు ఒక ఇన్ఫ్లుయెన్సర్ ఉన్నాడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇమ్రాన్ అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం, ఇమ్రాన్నే తీసుకుందాం. మస్తు వీడియోలు ఉన్నాయి ఆయన అకౌంట్లో, నేను చూసిన మస్తు మందికి హెల్పింగ్ చేసే వీడియోలు ఉన్నాయి. అన్నం పెడతాడు, హర్ష సాయి ఉన్నాడు, అన్నం పెడతాడు, ఇల్లు ఇస్తాడు, అది స్క్రిప్టెడా అంతా దేవుడు ఎరుగు. హెల్పింగ్ అయితే ఎత్తాడు అక్కడ ఇక్కడ. హర్ష సాయి బెట్టింగ్ ప్రమోషన్ చేయకముందే హెల్పింగ్ చేసిండు. నేను ఇప్పుడు వాళ్ళని సమర్థిస్తున్నట్టు కాదు, ఎగ్జాంపుల్ చెప్తున్నా అంతే. వాళ్ళందరికీ హెల్పింగ్ వీడియోలు చేసారు, మరి వాళ్ళని చూసి ఇన్స్పైర్ అయ్యి ప్రతి ఒక్కరు ఒక ముగ్గురికైనా హెల్ప్ చేసిర్రా? వాళ్ళు చేసిన పని రీల్స్ చూసి వీళ్ళు నేర్చుకున్నారా? మంచి పని నేర్చుకోరు. వాళ్ళు ఏదైతే చెడ్డ పని బెట్టింగ్ మామూలుగా స్క్రిప్టెడ్గా చేసిర్రు, ఇది కూడా చేసిర్రో ఈ చెడ్డ పనికి తొందరగా అడిక్ట్ అయిపోయారు. వాళ్ళు ఆడేరు, పైసలు వచ్చినాయి మేము ఆడతాం, ఇది కాదు. సో అక్కడ జరుగుతున్న రియాలిటీ ఏంది అవన్నీ మనం అవగాహన చేసుకొని క్లియర్గా మనం ఆడితే ఎట్లా అవన్నీ మనం చూసుకొని. ఇప్పుడు మస్తు మంది లాస్ అయ్యారు, పానాల మీదకి వచ్చింది. ఇప్పుడు ఏమంటారంటే ఇన్ఫ్లుయెన్సర్లు వేసి అదొక ఏంటంటే గవర్నమెంట్ ఒక స్టెప్ ముందుకు వచ్చి ఇన్ఫ్లుయెన్సర్లు ప్రమోట్ చేయొద్దురా భయ్, ఇంకా కేసులు అవుతారా అని చెప్పి భయపెట్టే ప్రయత్నం చేస్తుంది ఇన్ఫ్లుయెన్సర్లని. ఆ భయపెట్టే ప్రయత్నం గవర్నమెంట్కి ఇన్ఫ్లుయెన్సర్కి మధ్య జరుగుతుంది. ప్రజలు నేను మోసపోయినా వాడి మీద కేసే వీడి మీద కేసే అంటే నేను వాడు ఆడమని చెప్పిండా, వాడు మోసపోమని చెప్పిండా? నువ్వు మోసపోయి వాడు అల్కగా సాగు దొరికింది, గవర్నమెంట్ నీకు పని చేయడానికి దొరికిందని చెప్పి గవర్నమెంట్ మీద రుదుతుంది. సార్ ఆ ఇన్ఫ్లుయెన్సర్ని చేయండి సార్, అరెస్ట్, ఈ ఇన్ఫ్లుయెన్సర్ని ఎఫ్ఐఆర్ కట్టండి సార్ అంటే నువ్వు దాన్ని వచ్చి కంప్లైంట్ ఇచ్చేది దమ్ముంది ఎవరికన్నా? రాడు. మళ్ళీ అమ్మో నేను అత్తే నేను బయటికి పబ్లిక్ ఫిగర్ అవుట్ అవుతా సార్. నీకు భయం, నువ్వు మోసపోయినా ధైర్యంగా చెప్పుకోలేను అనివి వాని మీద ఎఫ్ఐఆర్ అయ్యి వీని మీద ఎఫ్ఐఆర్ అని చెప్తావు. ఇవి అట్లా నడుతుంది ఇవాళ కథ. సో ఇప్పుడు సెలబ్రిటీస్ మీద కూడా కేసులు పెట్టారు. దాంట్లో సెలబ్రిటీ వెల్ నోన్ పర్సన్ ప్రకాష్ రాజ్ గారు. సో ప్రకాష్ రాజ్ కూడా వీడియో పెట్టారు. సో దాంట్లో 2016లో నేను చేశానండి గ్యాంబ్లింగ్ గురించి, సో నేను యాడ్ చేశాను. సో అప్పుడు నాకు తెలియదు, తర్వాత మళ్ళీ తెలిసిన తర్వాత నేను వాళ్ళు కాల్ చేసి నేను ఇల్లీగల్ అండి నేను చేయను అని చెప్పి వదిలేశారంట. 2017లో మళ్ళీ వాళ్ళు వచ్చినా సరే లేదని చేయనని చెప్పారంట. 2021లో మళ్ళీ వస్తే ఆ కంపెనీ అగ్రిమెంట్ ప్రకారం ఆయన అగ్రిమెంట్ అయిపోయింది, ఆయన చేయలేదు. వేరే వాళ్ళకి వెళ్తే వాళ్ళు కూడా చెప్పి నేను చేయనని చెప్పారండి. సో ఆయన 2016లో చేసిన దాని గురించి ఇప్పుడు కేసు పెడితే ఎంతవరకు న్యాయం? ఇప్పుడు మన న్యాయ వ్యవస్థ ఎట్లుందంటే తప్పు 20 సంవత్సరాల కిందటే తప్పే. సో అట్లా కన్సిడర్ చేసి ఆ ప్రూఫ్ ఉండడం వలన ఈయన మీద ఎఫ్ఐఆర్ అయింది అంతే తప్ప. అంటే ఆయన మారిండు ఓకే, అవన్నీ సెకండరీ థింగ్. ఏదైనా జడ్జి గారి ముందు చూసుకోవాలి మారినా. సో ఆయన ఏంది, ఆయన బిహేవియర్లో చేంజ్ వచ్చింది. సో దానివల్ల ఆయన శిక్ష ఇస్తారా, ఫైన్తో పంపిస్తారా, అదంతా వాళ్ళ ఇష్యూ. బట్ ది థింగ్ ఏంటంటే ఈయన చేసినట్టు ప్రూఫ్ ఉంది. సో తప్పు మనం 20 సంవత్సరాలు కాదు ఇంకా 40 సంవత్సరాల కింద చేసినా కూడా తప్పే. సో అందుకు ఎఫ్ఐఆర్ కట్టాల్సి వచ్చింది ఆయన మీద. సో అట్లాగే ఇప్పుడు చూసుకుంటే క్రికెటర్స్ కూడా ఉంటారు. కొన్ని ఇన్స్టాగ్రామ్లో ఎలా ఉంటాయంటే సచిన్ కూడా యాడ్ ఇచ్చినట్టు ఉంటుంది, సచిన్ కూడా ప్రమోషన్ చేసినట్టు ఉంటే ఆ డీప్ ఫేక్ వీడియోస్ అన్నమాట. సో ఇన్స్టాగ్రామ్లో ఆయన చెప్పారు వచ్చి ట్విట్టర్లో, సచిన్ వచ్చి ఈ డీప్ ఫేక్ వీడియోస్ నేను ప్రమోట్ చేయలేదు, నా ఫోటోని తీసుకెళ్ళి జస్ట్ వాడుకుంటున్నారు, డీప్ ఫేక్ వీడియోస్ వాడు నమ్మకండి అని చెప్పాడు. సో అట్లాంటివి కూడా జరుగుతున్నాయి కదా, అవి కూడా ఆడియన్స్ నమ్ముతారు జనాలు. ఇప్పుడు నేను రీల్ చేసిన ఇట్లా డబ్బులు ఇసేస్తావు, ఏమన్నా ఇట్లా డబ్బులు ఇసేస్తావు అందరిలానే, అంటే అందరిలానే గొర్రెల్ని వేయాలి వీళ్ళని ప్రజల్ని
ఇంట్రెస్టింగ్ ఉంటే చూస్తారు రీల్, లేకపోతే స్కిప్ చేస్తారు. ఇప్పుడు ఈ స్కిప్ అనే కాన్సెప్ట్ అన్న నేను మోటివేషన్ రీల్స్ బెట్టింగ్ మీద ఇస్తానని చెప్పి నా రీల్ అయితే స్కిప్ చేస్తానట వాడు. ఓకే, నేను బెట్టింగ్ ఆడకుర్రా అనేది రీల్ పెడితే ఏ సోది నా కొడుకు వచ్చిన స్కిప్ చేస్తాను, అవసరం లేదు కాబట్టి ఇక నాకు కోపం వచ్చి మీరు ఇట్లయితే కాదురా బాయ్ అని చెప్పి పోయి థియేటర్లలో ఆడిచ్చిన పైసలు ఇచ్చి. థియేటర్లో ఇక సచ్చినట్టు కూర్చొని చూడాలి ఆడు. ఓకే, ఏందిరా నాకు ఈ నశ అని చూడాలి. ఎటు చేసి వానికి ఎట్లా అంటే సినిమాలో సీరియల్ పెట్టి టార్చర్ చేసి చంపుతారు చూసినావా, అట్లా నాకు టార్చర్ కావాలి. వానికి టార్చర్ కావాలి, ముందు ఇళ్ళకెళ్ళి వాడు బయటికి రావాలి, వానికి పాయింట్ అనేది అర్థం కావాలి. ఒక్కరోజు కాకపోతే ఇంకో రోజు అని అర్థమవుతుంది. రోజుకు 4 గంటలు 4 సార్లు ఆడ రావాలి. థియేటర్కి ఎంత అవుతాయి పైసలు ఇచ్చిన, 2-3 థియేటర్లు నడుతాను పైసలు ఇచ్చిన. ఆ పైసలు కూడా నాయి కాదు, నాకు పైసలు లేవన్న. ఫస్ట్ ఈ పైసలు కూడా నేను ప్రమోషన్లు వేసి సంపాదించిన. ఎట్లా అన్న 3,000కి ప్రమోషన్ ఇస్తా, నాకు అర్జెంట్ అన్న పైసలు అవసరం ఉంది అని చెప్పి ఒక రీల్ పెట్టిన. లోకల్ ప్రమోటర్స్ అందరూ అన్న అంటే నేను 15,000 20,000కి తక్కువ తీసుకోను అన్న, మాట వాల్యూ ఎక్కువ ఉంటుంది నాది. అంటే నేను మళ్ళీ ఇచ్చిన ప్రమోషన్ అన్నీ తీసుకోను నేను, అందులో ఏదైతే జెన్యున్ కరెక్ట్ ఉంటుందో అదే తీసుకుంటాను నేను. సో అందుకే నేను తీసుకున్న కాడ గట్టిగా తీసుకుంటా. కానీ 3,000కే తగ్గిన ఒక 1 వీక్. ఎందుకు అంటే తర్వాత చెప్పిన రీజన్ అందరికీ, ఈ బెట్టింగ్ మీద నేను ఎట్లయినా పోరాడాలనుకుంటున్నా, కానీ బెట్టింగ్ మీద పోరాడుతా అంటే నాకు ప్రమోషన్స్ ఎవరు ఇయ్యరు, ఎందుకంటే నీకు ఎందుకు రాబోయా అని చెప్పి నాకు ఎవరు ఇయ్యరు, నాకు పైసలు కావాలి, అడుక్కునే స్థితి నాకు లేదు. ఒక్క మాట నేను రీల్లో చెప్పినా అనుకో, అన్న నాకు దగ్గర పైసలు లేవని ఇట్లా బెట్టింగ్ కోసం పోరాడుతున్నా అంటే లక్షలు నాకు పంపేటోళ్ళు ఉన్నారు. ఓకే, ఒక్కరే సింగిల్ పర్సన్ 1,00,000 పంపాడు, తమ ఖర్చులకు ఉంచుకోరా భయ అని. అసొంటి అన్నలు ఉన్నారు నాకు, పోలీస్ ఆఫీసర్లు ఉన్నారు, అన్నది నువ్వు చేసే కరెక్ట్ పని పై చేయి నడిపి అని వెనుక నుంచి వాళ్ళైనా నాకు హెల్ప్ చేస్తారు. బట్ థింగ్ ఏంటంటే రేపు పొద్దున నేను అడుక్కున్నాను అయితే, అంతే కదా, నేను ప్రజల కోసం పని చేసినా కూడా వాడు అడుక్కొని స్కామ్ చేసుకొని పైసలు తిన్నాడు చెప్తారు మళ్ళీ. ఆ మాట వస్తుంది, ఆ మాట నాకు వద్దు. నాకు కష్టం చేసుకుంటా, ప్రమోషన్లు ఉన్నాయి కష్టం చేసుకుంటా. నాకు ఇప్పుడు అర్జెంట్ కాబట్టి అతి తక్కువ ఖర్చులలో 3,000కే ప్రమోషన్ చేస్తాను ఒప్పుకున్నా, అది చేసిన ఆ పైసలు వచ్చినాయి. థియేటర్లలో కూడా యాడ్ రన్ చేస్తాను. సో ఈ యాప్స్ అనేవి ఎంతవరకు ఇన్ఫ్లుయెన్స్కి వెళ్ళి అంటే Dream11 అనే యాప్ అనేది ఎప్పుడు 10 ఏళ్ళ ముందు వచ్చింది, అది అప్పుడు దాని విలువ ఎవరికి తెలియలేదు. ఇప్పుడు లోగో కూడా వేసుకుంటున్నారు ఐపీఎల్ బెట్టింగ్లో. ఐ మీన్ వాళ్ళ లోగో మీద Dream11 అనేది ఉంది, లోగో ఉంది, అంతవరకు వెళ్ళింది అది. అంతే, ఎంతవరకు అది గ్రోత్ వెళ్ళిందంటే ఇట్స్ ఏ సక్సెస్ఫుల్ లీగల్ యాప్ అన్న, సుప్రీంకోర్టు నుంచి ఉంది దానికి. అదేంటంటే Dream11 ఇట్స్ నాట్ బెట్టింగ్ ఆర్ గ్యామ్లింగ్ యాప్, ఇట్స్ అన్ స్కిల్ టెస్టింగ్ యాప్, గేమ్ ఆఫ్ గేమర్ స్కిల్. ఇదే పెట్టి సుప్రీంకోర్టు నుంచి దాన్ని తెచ్చుకున్నాడు పర్మిషన్. ఓకే, ఇప్పుడు మీరు ఎక్కడైనా చూడండి దాని గురించి, ఇట్స్ అన్ స్కిల్ టెస్టింగ్ అంతే. స్కిల్ టెస్టింగ్ గేమ్ అని ఉంటుంది. స్కిల్ టెస్టింగ్ మీదనే అది ఏదైనా అంటే వాళ్ళకి ఎంత స్కిల్స్ ఉన్నాయి, క్రికెట్ మీద నాలెడ్జ్, నెక్స్ట్ ఎవరు విన్ అవుతారు, బ్యాట్స్మెన్స్కి ఎంత సత్తా ఉంది, ఎవరు ఉన్నారు టీంలో, వాళ్ళ మీద అవగాహనతోని స్కిల్ టెస్టింగ్ గేమ్ అని చెప్పి అది సుప్రీంకోర్టు, ఇండియన్ సుప్రీంకోర్టు నుంచి దానికి పర్మిషన్ ఉంది. సో అట్లా అది వచ్చింది. దాని తర్వాత చిన్నవి వచ్చినాయి. ఇంకా అట్లా జనాలకు కూడా అవగాహన ఉండదు, అవేర్నెస్ ఉండదు. గేమ్స్లో కూడా 2 రకాలు ఉంటాయి మీరు చెప్పినట్టు, ఒకటి గేమ్ ఆఫ్ స్కిల్, ఒకటి గేమ్ ఆఫ్ ఛాన్స్. ఒకటి స్కిల్ అంటే మనం ఆలోచించుకొని ఇట్లా జరుగుద్దని ఊహించి చెప్తాం, సో నాలెడ్జ్ ప్రకారం. సో గేమ్ ఛాన్స్ అంటే జస్ట్ బెట్టింగ్, ఓకే జరుగుద్దంట, నెక్స్ట్ మనం చెప్పినట్టు బాల్ 6 కొడతాడా అది స్కిల్ అనుకుంటాం. సో రేసింగ్లు ఉంటాయి, గెలుతాడు లేదని చెప్తారు. అట్లా పోకర్ గేమ్స్ ఉంటాయి. సో అట్లా ఇన్స్టెంట్ మనీ కోసం జనాలు ఆధారపడుతున్నారు. కష్టపడకుండా సుఖమైన పైసా కావాలి, ఇంట్లో కూర్చోవాలి, ఏసీలల్లో పైసా కావాలి, ఒక రోజు లక్ష రాత్రి అయిపోవాలి. జరిగిన ఇన్సిడెంట్లు కూడా ఉన్నాయి, కానీ 100లో 1 1000లో 1 ఉంటుంది అది జరిగిన ఇన్సిడెంట్లు. ఇటువంటి ఆ ఒక్క న్యూస్ 10,000 మంది మోసపోతారు. ఇక అదే జరిగేది. ఏంటంటే ఇప్పుడు క్రికెట్ బెట్టింగ్స్ ఇవి ఒక టైప్ అన్న, ఇవంతా ఇప్పుడు నేను అన్నా కదా స్కిల్ టెస్టింగ్ అన్నట్టు, ఎవడు గెలుతాడో గెలవడో మనకు తెలియదు. సో జెన్యున్గా జరుగుతుంది, ఒక కైండ్ ఆఫ్ బెట్టింగ్ అది. దీంట్లో మధ్యలో కమిషన్ ఏజెంట్లు ఉంటారు, అది పెద్ద కథ మళ్ళీ క్రికెట్ది. సో అది ఎట్లా అంటే ఇది 80% మోసం ఉంది, ఇది 80% మోసం ఉంటే అది 20% మోసం ఉంది. సో ఇప్పుడు ఆ 20% మోసం కాదు మనకు కావాల్సింది. క్రికెట్ ఏంటంటే మన స్కిల్ టెస్టింగ్, మనం లాస్ అవుతున్నాం, మనం పెట్టుకుంటున్నాం ఒకరి మీద, అదంతా లైట్. మన అంటే ఆపుకోవచ్చు దాన్ని, మన తెలివితో మనం ఆపుకోవచ్చు, నెక్స్ట్ ఏది గెలుస్తుంది అదంతా మన మైండ్తో ఆలోచించేది. కానీ ఇన్ కేస్ ఆఫ్ బెట్టింగ్ యాప్స్ ఏవైతే ఇల్లీగల్ యాప్స్ ఉన్నాయో, ఇప్పుడు క్యాసినో కానీ, రమ్మీ కానీ, తీన్ పత్తి కానీ, అందర్ బార్, ఇటువంటి మస్తు ఉన్నాయి. ఒక గేమ్లో 80 రకాల ప్లాట్ఫామ్స్ ఉన్నాయి అన్న. ఓకే, ఒక గేమ్లో 80 రకాల ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. అంటే 80 రకాలుగా లాస్ అవ్వడం ఎలా అనేదే ఆ గేమ్ అన్నట్టు. 80 రకాల గేమ్స్ ఉంటే ఆ ప్లాట్ఫామ్లో నువ్వు ఎన్నకన్నా పోయి లాస్గా నీ ఇష్టం, అది పక్కా లాస్ అవుతావు లాస్ట్లో. సో ఇదేంటంటే యాప్తో మనం లూటీ చేసే పద్ధతి. ఇగో ఇది బాగా డేంజర్, ఎందుకంటే నెక్స్ట్ విన్ ఎవరనేది యాప్కి తెలుసు, మనకు తెలియదు. వాళ్ళు ప్రిడిక్ట్ చేస్తారు ముందే.
ఆ యాప్కి తెలుసు మనం ఎట్లా లోటు చేయడానికి యాప్ వచ్చింది. సో ఇది ఎట్లుంటుందంటే ఈ యాప్ కూడా ప్లాట్ఫామ్స్ ఇప్పుడు ఒక అమౌంట్ వేసిన 1000 రూపాయలు, నేను ఒక 1000 రూపాయలు వేసిన, మనం ఇద్దరం అపోనెంట్లు ఆడుతున్న ఒక గేమ్, నువ్వు గెలవాలి నేను గెలవాలి. సరే నువ్వు గెలిచినావు, నీకు ఎంత రావాలి? 2000 రావాలి. ప్లాట్ఫామ్ ఫీజు కింద 200 కథం 20%. ఓకే 20%. నీ 200 నాయి 200 అట్లా తీసుకుంటాడు. మనకు 1600 ఇస్తాడు. ఓకే ఇద్దరిలో ఒకరికి ఒకరికి 1600 వస్తుంది. నువ్వు పెట్టింది 1000, నీకు వచ్చేది 600. అట్లా 400 వానికి పోయినాయా? ఇప్పుడు నీకు వచ్చింది గేమ్, నెక్స్ట్ గేమ్ నాతోనే ఉంది అనుకోండి, మళ్ళీ 1000 ఎత్తా, అప్పుడు నీకు రాదు, ఈసారి నాకు వస్తుంది. ఎందుకంటే నీకే కంటిన్యూస్ విన్నింగ్ ఇస్తే నా డబ్బులు అయిపోతాయి, వెళ్ళిపోతావు, నువ్వు విన్నింగ్ చేసి వెళ్ళిపోతావు. కానీ నీకు నాకు ర్యాండమ్ విన్నింగ్స్ ఇస్తే వానికి ఎన్ని మ్యాచ్లు ఎక్కువైతే అంత కమిషన్ పోతుంది. సో ది థింగ్ అది మన వాళ్ళు అబ్జర్వ్ చేయరు. 1000కి 2000 వేసి నేను గుంజుతా, 1000కి 4000 వేసి గుంజుతా. ఇప్పుడు 1000కి 2000 అయితే 2000 గేమ్ నీకు వస్తుంది, కానీ 4000 గేమ్ పోతుంది పక్క. అగో అట్లా ఎటు చేసి నేను లోటు చేయడంలో వాడు సిస్టమ్ని మించిన తెలివి కాదు మనది. దాని జనరేషన్ వేరే ఉంటుంది, దాని తెలివి వేరే ఉంటుంది. అంత పెద్ద కథ అన్నది. సో ఇప్పుడు రాజీవ్ గారు కూడా మనం రీసెంట్గా చెప్పారు. సో రాజీవ్ గారు కూడా సెలబ్రిటీస్ని ఎందుకు తిడుతున్నారు మీరు అందరూ? వాళ్ళ దగ్గర ఒక ఎట్లాంటి గేమింగ్ యాప్స్ కానీ ఏమైనా ప్రమోషన్ వస్తే వాళ్ళు చేస్తారు, అదొక ప్రొఫెషన్ కింద, ఏదో యాడ్ కింద ఓ పెన్ అమ్మనో బుక్ అమ్మనో ఇది వస్తుంది, వాళ్ళు చేస్తారు, దానిలాగే చూడాలి తప్ప వాళ్ళకి ఐడియా ఉండదు. సో దాన్ని తీసుకొచ్చి వాళ్ళు చేయమన్నందుకు ఇలా జరిగిన తప్పు కదా, ఆయనకి అవేర్నెస్ ఉండదు కదా అని అంటున్నారు. అన్న దీని గురించి 2 రకాలుగా మాట్లాడుకోవచ్చు. కూటి కోసం కోటి విద్యలు అంటారు. సో అట్లా వాళ్ళకి వచ్చిన ఛాన్స్ని ఆపర్చునిటీ వాళ్ళు వదులుకోలేదు. బట్ ఇన్ కేస్ ఆఫ్ లా చూసుకుంటే వాళ్ళ వల్ల మోసపోయిన వాళ్ళు చాలామంది, అంటే వాళ్ళు పరిచయం చేయకుండా ఉంటే, ఇన్ కేస్ ఇప్పుడు వాళ్ళు కానీ ఇన్ఫ్లుయెన్సర్లు కానీ పరిచయం చేయకుండా ఉంటే ఈ యాప్ మన దగ్గరికి వచ్చేది కాదు, ఇంత ప్రజలకు పోయేది కాదని మన గవర్నమెంట్ అనే మాట అది. ఇప్పుడు వాళ్ళ ప్రకారంగా చూసుకుంటే అది కరెక్టే, వాళ్ళకి వచ్చిన ఆపర్చునిటీ యూజ్ చేసుకున్నారు, డబ్బులు ఎంతో కొంత సొమ్ములు వెనకేసుకున్నారు. బట్ ది థింగ్ ఏంటంటే వాళ్ళకి వచ్చింది 1,00,000 రూపాయలు, 1,00,000 2 లక్షలు అయితే కోట్లు లాస్ అయ్యారు ప్రజలు. అవును. సో నా గవర్నమెంట్ అంటే నా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలు మీ వల్లనే లాస్ అయ్యారు, మీరు ఒక సైబర్ టెర్రరిస్ట్ అని చెప్తున్నారు. సో అట్లా వాళ్ళది న్యాయమా, డబ్బు కోసం చేసిన వాళ్ళది న్యాయమా, డబ్బు కోసం ప్రజల పొట్టలు కొట్టిన వాళ్ళది న్యాయమా, లేకపోతే ఈ ప్రజలు వాళ్ళని చూసి నమ్మిన ప్రజలది తప్ప ఏం అర్థమవుతలేదు ఈ సిచ్యువేషన్. ఎందుకంటే ఈ సిచ్యువేషన్ చిన్నవి కాదన్న, ఇవి ఎన్నో ప్రాణాలు కోల్పోయిన సిచ్యువేషన్స్. ఇది మనం ఏదో ఇంటర్వ్యూలలో కూర్చొని అక్కడ రియాలిటీ లేకుండా ఇంటర్వ్యూలలో మనకి వినసొంపుకున్న మాటలు మాట్లాడితే కాని పని. ఇది లైవ్లోకి పోతే ఎంత కష్టంగా ఉందో తెలుసా అన్న ఒక్కొక్కరికి. నేను మస్తు మందిని చూసిన అన్న. ఓకే. ఒక గేమ్కి అడిక్ట్ అయినవాడు, అవును, వాడు ఎంత మెంటల్గా ఉంటాడో తెలుసా? వాడు ఒక 1000 రూపాయలు పెట్టి ఆడతాడు అనుకో, 1000 పోతాయి, 2000 పోతాయి. వీరికి తోడు దొంగనా కొడుకులు ఉంటారు, క్రెడిట్ కార్డులు పైసలు ఇచ్చేటోడు, లోన్ యాప్లు ఉంటాయి. అవి అయిపోతుంది అన్న. వీళ్ళ స్టేజ్ ఎట్లుంటుందో చెప్తే నువ్వు, ఘోరమైన స్టేజ్లు ఉంటాయి వీళ్ళ. లోన్ యాప్లు ఇస్తాయి, ఫస్ట్ లోన్ యాప్లు అయిపోతాయి, తర్వాత లోన్ యాప్లు రావు, క్రెడిట్ స్కోర్ వీక్తుంది, వీడు కట్టడు, ఫోన్లు అది ఘోరమైన టార్చర్ ఉంటుంది వాళ్ళది. ఫోన్లకి ఇంట్లో తిడతాడు, పెద్ద టార్చర్ వాళ్ళది లోన్ యాప్స్ది. ఇప్పుడు 5,000 తీసుకుంటే మంత్ ఎండ్ కల్లా నువ్వు 7,000 కట్టాలి, నెలకే 2,000 కట్టాలి 5,000 మీద. అవి అంత వడ్డీలు ఉంటాయి. సో అట్లుంటా అంటే మధ్యలో దోస్తుగాళ్ళు ఉంటారు, క్రెడిట్ కార్డులు ఉంటాయి. ఇప్పుడు నాకు తెలిసిన పిల్లవాడు ఉన్నాడు, వినయ్ అని, హోటల్ మేనేజ్మెంట్ చేస్తాడు ఇక్కడ హైదరాబాద్లో. వాళ్ళ దగ్గర 3 నెలల క్రెడిట్ కార్డులు ఉంటాయి. ఓకే. అరే నాకు ఇయ్యరాదురా, నేను ఒక 2 సార్లు అడిగిన పైసలు, నాకు అవసరం ఉంది, ఒక 20,000 ఇరా, మళ్ళీ నెల తర్వాత ఇస్తారా అంటే, లేదన్నా నేను ఇయ్యా, నాకు అవసరం ఉంది, నువ్వేమన్నా అనుకో, నాకు అవసరం ఉంది, నేను ఇయ్యా అంటాడు. మళ్ళీ వాడు చూస్తే వాడు ఏం ఖర్చు చేయడు, రూపాయి ఖర్చు చేయడు. వాడు నెలల కనీసం 1000 నుంచి 2,000 రూపాయల ఖర్చుగా అంతే. మిగతా అంతా హోటల్ మేనేజ్మెంట్ ఫుడ్ ఇట్లా పెడతాడు. వాడు ఖర్చు చేసి 1000-2,000. ఈ పైసలను ఏం చెప్తానవరో వినయ్గా అంటే, లేదన్నా అట్లనే ఉంటే నేను మా నాన్న తిడతాడు, నేను బయట తీయా అంటాడు. బట్ ది థింగ్ నేను మొన్న చూసిన వాడి రూమ్లో దొరికింది నాకు ఒక స్లిప్. వాడు ఎవరెవరికి ఏ క్రెడిట్ కార్డులకి వెళ్ళి ఎంత అమౌంట్ ఇచ్చిండు, వాడు ఏ డేట్కి వీనికి ఇవ్వాలి, వడ్డీ ఎంత, వాడు బిజినెస్ చేస్తాడు. ఇప్పుడు క్రెడిట్ కార్డులో మనకి 5 to 10% వస్తుంది, వీడు బిజినెస్. ఇక అట్లా నడుస్తుంది కథ. ఏం చెప్తాం మనం? సో అట్లాగే అవేర్నెస్ జనాలకి లేదు. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే పోకర్ గేమ్ తీసుకుంటే గోవాలో, సిక్కింలో అక్కడ ఇల్లీగల్. సో ఇక్కడ పోకర్ గేమ్ ఆడితే ఇల్లీగల్. సో అట్లాగే కొన్ని చోట్ల ఇట్లా 2023లోనే గ్యామ్లింగ్ యాప్స్ గురించి గేమింగ్ యాప్ లోన్ యాప్స్ని 174 గేమింగ్ యాప్స్ని డిలీట్ చేశారు, ఎలిమినేట్ చేశారు, బ్యాన్ చేశారు గవర్నమెంట్. అయినా సరే ఎలా వస్తుంది, థర్డ్ పార్టీ రావచ్చు, అట్లా ఎలా వస్తుంది, ఎలా ఆడుతున్నారు జనాలు? ఇప్పుడు గేమింగ్స్ని వీళ్ళు ఆ యాప్స్ని డిలీట్ చేశారు. ఏది 174 గేమ్స్ డిలీట్ చేశారు. 17,000 గేమ్స్ వచ్చినాయి అనుకోవచ్చు మనం. ఎందుకంటే సింగిల్ యూజర్ తయారు చేస్తాండి గేమ్, మళ్ళీ తెల్లారి డిలీట్ అయిపోతుంది.
ఏదున్నా గేమ్ యాప్ స్టోర్ వస్తలేదు, క్రోమ్లో కూడా వస్తలేదు. అది జస్ట్ టెలిగ్రామ్ ఛానల్ అని ఉంటుంది గేమ్. టెలిగ్రామ్లో వచ్చి ఇప్పుడు అందరూ అంటారు ఇన్ఫ్లుయెన్సర్లు, నా బయోలో లింక్ ఉంది క్లిక్ చేయండి. బయోలో ఎందుకు రా భయ్, యాప్ స్టోర్లో ఉంది పోయి చెప్పు. ఏ ఒక్కటి చెప్పలే ఇంతవరకు. అవును, ఇంతవరకు ప్రతి ఒక్క ఇన్ఫ్లుయెన్సర్ కూడా నా బయోలో లింక్ ఉంది వెళ్ళి జాయిన్ కాండి గాయస్ అంటాడు. అదే తప్ప ఓపెన్ ప్లే స్టోర్ లో ఉంది పోయి జాయిన్ కాండి సెలబ్రిటీస్ చెప్తారు. ఈ మాట చెప్పేసి సెలబ్రిటీస్ వేరే లీగల్ యాప్స్ సెలబ్రిటీస్ చేస్తారు కదా, వాళ్ళు ఇది చేస్తారు. ప్లే స్టోర్ లో ఆర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి లింక్ అని చెప్పి లీగల్ గేమ్స్ ని వాళ్ళు ప్రమోట్ చేస్తారు. సో అది థింగ్, లీగల్ ప్రమోటర్స్ వేరు, ఇది ఇల్లీగల్ వేరు. అది వాళ్ళ మేనేజర్స్, ఇప్పుడు సెలబ్రిటీస్ మేనేజర్స్ కూడా ఊరికే ఉండరు, లీగల్ వాటివి కాబట్టి కొన్ని చేసిరు. కొంతమంది సెలబ్రిటీస్ ఇల్లీగల్ చేసిరు, ఇట్స్ అందర్ థింగ్. సో వాళ్ళ మీద అయితే తప్పు లేదు. బట్ ఇన్ కేస్ ఆఫ్ లీగల్ చేసినప్పుడు కొన్ని చూసుకోవాలి. అది ఆ గేమ్ని తీసుకొచ్చింది గవర్నమెంట్, పర్మిషన్ ఇచ్చింది ప్లే స్టోర్లో. సో అలాంటివి ఇంకా చూసుకోవాలి వాళ్ళు. అంటే ఇంకా వాళ్ళేం ఊరుకోరు కదా అన్న, వాళ్ళ కౌంటర్ కూడా వాళ్ళు వేస్తారు కోడ్లలో. సో అది ఫైనల్ అవుతుంది. సో కొన్ని గేమింగ్ యాప్స్ ఎలా ఉంటాయంటే మనం ఆడతాం, మనం పోయినా సరే మనం చూసి ఇంకోటి నేర్చుకుంటాడు. సో రెఫర్ చేస్తే మీకు బోనస్ వస్తుంది, మీకు క్యాష్ బ్యాక్ వస్తుంది అని ఆఫర్స్ ఇస్తారు. వాళ్ళు లూట్ చేస్తున్నారు మనల్ని. ఎట్లా ఇప్పుడు రిఫరల్ బోనస్లు ఇవన్నీ ఉంటాయి. మనోడే అది ఎవడో బయటోడే నాకు వచ్చిన ఆర్డర్ పోయి అంటాడు. సో ఇట్లా వీళ్ళని నమ్మినాం అనుకో, మనం లూట్ ఎవడు పక్క. మనం ఏ యాప్లో పోయినా ఇంకా లాస్ట్ ఇయర్ బాగుండే, అంటే 50-50 ఛాన్సెస్ ఉండే. ఒక 1000 పెడితే 500 మనకన్నా మిగిలేదు. ఇప్పుడు అట్లా లేదు. ఇంకా ఈ బెట్టింగ్ యాప్ ప్రమోషన్లు అయినాయి కదా, నేను ఇవి అంటే వీటి గురించి బయటికి అయింది కదా వైరల్. ఇది అయినాక నేను చెక్ చేస్తూనే ఉన్నా, వేరే వాళ్ళు ఆడేవాళ్ళు ఉన్నారు. ఇంకా నువ్వు ఆడగరా అంటే నన్ను చంపుతా అన్నాడు వాడు సీదా. నేను చంపుతా ఇక్కడ నుంచి పో, నీకు అవసరమా? అంత ఎడిట్ అయిపోయాడు. పిల్లలను కొట్టిన వాళ్ళు ఉన్నారు, పిల్లలు వదిలేసిన భర్తలు ఉన్నారు, వదిలేసిన భర్తలు. నాకు తెలిసిన ఇన్సిడెంట్లు కొన్ని ఉన్నాయి. చెప్పండి. భార్య చిన్న జాబ్, భర్త ఆల్రెడీ జాబ్ పోగొట్టుకున్నాడు ఇంట్లో వాడి. సరే కొత్త కప్పులు, న్యూ కప్పులు, వాళ్ళ పిల్లలు కూడా లేరు. న్యూ కప్పులు హైదరాబాద్కి వచ్చారు, జాబులు ఇద్దరు చేసుకుంటుంటే వాని జాబ్ పోగొట్టేసుకున్నాడు. అంటే దీని మోజులో పడి, ఈ గేమింగ్ యాప్లో మోజులో పడి పోగొట్టుకున్నాడు. సరే పోనీ అని చెప్పి అప్పటికి 5-6 నెలలు ఈ అమ్మాయి జీతం తీసుకురావడం, మొత్తం మన చేతిలో పెట్టడం 20-25 వేలు అట్లా చేస్తూ వచ్చినాక అయినా స్టిల్ వాడు పోగొడుతూనే ఉన్నాడు. ఎట్లా స్టిల్ ఖాళీ చేయాల్సి వచ్చింది. వేరే ఇంటికి పోదాం, ఇంత పెద్ద ఇల్లు అద్దిగా మనకి, ఇద్దరం చేతలేం కదా. ఆడ పోయి 3,000కి మాట్లాడినా, చిన్న రూము మనం ఉందాం, పోయి అడ్వాన్స్ అయితే 3,000 ఇచ్చిరా, మిగతా ఇచ్చేద్దాం, రేపు పొద్దున ఇద్దాం, ఈ 3,000 ఇచ్చే అని చెప్పి 3,000 4,000 ఇచ్చిందట. ఆఫీస్కి పోయిందట. వచ్చేలోపు అవి పోగొట్టాడు. 3,000 మనకి చిన్న అమౌంట్ లాగా అనిపిస్తుంది కానీ ఆ పీక్స్ మీద రెంట్ కట్టిన వాళ్ళకి అది చాలా పెద్ద అమౌంట్. ఎందుకంటే ఇంట్లో ఉన్న బోర్లు అన్ని తీసి బయట పడేసిరు వచ్చి. సో అది ఎంత హార్ట్ఫుల్గా ఉంటుంది. ఆ అమ్మాయి ఏమో భర్తను నమ్మి నువ్వు ఎట్లా సంపాదించవు, కనీసం ఈ డబ్బులన్నా కట్టు, మనం ఉందాం, ఒక ఇంట్లోనే ఉందామంటే ఆ ఇంటికి కూడా ఆధారం లేకుండా మొత్తం పోగొట్టేసిండు వాడు. ఇక ఆమె ఏం చేస్తుంది, అంత వేసినాక ఆమె ఏం చేస్తుంది, వదిలేసి వెళ్ళిపోయింది. అట్లాంటి సిచ్యువేషన్ ఫేస్ చేయాల్సి వస్తుంది. యాప్స్లో డబ్బులు పోయి నాకు కొంచెం నాకు హెల్ప్ చేయండి అట్లా ఎవరైనా వచ్చారా? అంటే నాకు వచ్చిన కేసులు బెట్టింగ్ యాప్స్ మీద పోయినాయని రాలేదు, పరువు పోతుంది పోయినాయని వస్తే. కానీ ఇది కాకుండా ఇంకొక కైండ్ ఆఫ్ స్కామ్ ఉందన్న. ఆ స్కామ్లో వాళ్ళు నాకు రోజు రెగ్యులర్గా అన్న యాప్ పేరు బయట పెట్టన్నా, నాకు అన్యాయం జరిగిందన్న. అంటే అసలు ఏం జరిగింది భయ్ అంటే వాడు చెప్పిన సిచ్యువేషన్స్, ఆ పిల్లగాడు వీడియో కాల్ అటన్న. హనీ ట్రాప్ మనకు తెలుసు, ఇది హనీ ట్రాప్కి మరో రకం అనుకో, హనీ ట్రాప్ 2.0 అనుకోవచ్చు దీన్ని, నెక్స్ట్ వర్షన్. ఇది ఏం చేసిందంటే ఒక ప్లాట్ఫామ్, ఒక యాప్. ఇప్పుడు మనకి కొన్ని ప్లాట్ఫామ్స్ ఉంటాయి, మీకు ఫ్రెండ్స్ లేరా, ఎలోన్గా ఉన్నారా, సో ఒక స్ట్రేంజర్ని మీ ఫ్రెండ్గా పొందండి, కనెక్ట్ అవుతాం, ఫ్రెండ్షిప్. ఇది ఇంకా దానికి బెట్టింగ్ కంటే డేంజర్. ఇది ఇంట్లో ఘోరం మోసాలు ఉంటాయి మళ్ళీ. ఇప్పుడు అట్లా అంటారా, మనం కనెక్ట్ అవుతాం. అలా కొన్ని యాప్లు జెన్యూన్ ఉంటాయి, కొన్ని పరిచయాలు చేసేటివి ఉన్నాయి. నాకు తెలిసి 90% లేవు. డైరెక్ట్ చాట్ అంటే చాట్, వీడియో కాల్ అంటే వీడియో కాల్, ఆడియో కాల్ అంటే ఆడియో కాల్. అలా పోయినాక చాట్ చేసుకునే మెల్లగా అమ్మాయిలు ఎరేస్తారు వీనికి. మీరు బాగున్నారు సార్, మీకు లవర్ లేకపోవడం ఏంది, ఇటువంటి మాటలు మాట్లాడుకుంటే వాడిని రెచ్చగొడతారు. మీకేంది సార్ హీరోలా ఉన్నారు, అట్లా రెచ్చగొడతారు. ఇక వీడు హీరో అయిపోతారు అక్కడనే. అయిపోయి మనం ఒకసారి ఫోన్ మాట్లాడదాం, వీడియో కాల్ మాట్లాడదాం అంటారు. నో సార్ ఏమనుకోకండి, వీడియో కాల్లో నేను మిమ్మల్ని ఎంటర్టైన్ చేయాలంటే డబ్బులు కావాలి. ఓకే, లాక్ అవుతాడు. డబ్బులు కావాలి. డబ్బులు ఫోన్పే, పేటిఎం ఉండదు అక్కడ. అది చూపిస్తే వాళ్ళ ఐడి ఆ యాప్ బ్లాక్ చేసేస్తుంది. నెంబర్ పంపిన, ఫోన్పే క్యూఆర్ కోడ్లు పంపిన ఆ యాప్ బ్లాక్ చేస్తుంది వాళ్ళకి. సో వాళ్ళు ఏం చేస్తారంటే, ఇది ఉంటుంది కదా మామూలుగా, అందులోనే చిప్స్ ఉంటాయి, యాప్లో చిప్స్ ఉంటాయి. అంటే బిట్ కాయిన్స్ టైప్
చిన్న చిప్స్గా నార్మల్ స్టార్సో ఏదో ఉంటాయి. అవి అవతల వ్యక్తి కొనాలి కస్టమర్. ఓకే. కొంటే 100 రూపాయలకి 80 చిప్స్ వస్తాయి కావచ్చు అన్నదా నేను అనేది. వచ్చినాక ఆ 80 చిప్స్ పెట్టి ఈమెన్ బై చేసుకోవాలి వాడు. అందులో ఈమెతో ఒక 20 మినిట్స్ మాట్లాడాలంటే ఇంత ఛార్జ్ అని ఉంటుంది అక్కడ. ఓకే. ప్రైవేట్ వీడియో కాల్కి ఇంత ఛార్జ్ ఉంటుంది. ఆ చిప్స్ పెట్టి వీడు అక్కడ ఆమెను బై చేసుకోవాలి. బై చేసుకున్నప్పుడు మాట్లాడడానికి ఇప్పుడు ఆ 80 చిప్స్కి 80 చిప్స్ పెడతారు కదా, 80 చిప్స్లో 20 చిప్స్ కంపెనీ కట్ అయిపోయి 60 చిప్స్ మాత్రమే ఈమెకు వస్తాయి. ఓకే. దానిలో 20% కట్ అవుతుంది మళ్ళీ ఈమెకు కూడా కట్ అవుతుంది. ఓకే. ఓకే. ఆ 60 చిప్స్ ఈమె రిడీమ్ చేసుకోవచ్చు 60 రూపాయలుగా. మళ్ళీ ఓకే. ఈమె మళ్ళీ రిడీమ్ చేసుకోవచ్చు, ఈమె బ్యాంకులోకి పైసలు వస్తాయి. ఓకే. సో ఇక్కడ ఏంటంటే ఒక ప్లాట్ఫామ్ పెట్టి 40 రూపాయలు దొబ్బుతున్నాడు వాడు. 60 రూపాయలు ఆమెకి, 60 రూపాయలు ప్లాట్ఫామ్కి. జస్ట్ ఫోన్ కాల్ లాగా, వీడియో కాల్ లాగా. వీడియో కాల్. ఇట్లా సంపాదించుకున్న నా దగ్గర డైరెక్ట్ నా దగ్గర విత్ ప్రొఫైల్స్ ఉన్నాయి వాళ్ళవి. నెలకు 4 నుంచి 8 లక్షల రూపాయలు 4 సంపాదిస్తారు. లక్షల నుంచి 8 లక్షలు. ఏం చేయరు. మ్యారీడ్ 2 పిల్లలు ఒక్కొక్కరికి. మ్యారీడ్ అయిన పెళ్ళైన వాళ్ళు, పెళ్ళైన వాళ్ళు భర్త అమ్మాయి కానిచ్చేయి పిల్లల్ని పట్టుకుని పక్క రూమ్లో పోతున్నా. అగో అది ఈ సందర్భాలు ఉన్నాయి ఇప్పుడు లైవ్. వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు. నేను లైవ్ ఫోన్ కాల్ చేసి మరీ నేను మాట్లాడతా. సార్ మాట్లాడండి. నేను ఇప్పుడే మాట్లాడతాను. ఈ అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్ కూడా చెప్పిండు, వద్దమ్మా ఇది మనకు కరెక్ట్ కాదమ్మా, మీ ఫ్రెండ్ నన్ను మోసం చేసింది 8 లక్షలకి, నువ్వు కూడా మానేయి, లేకపోతే మీ మీద కేసు పెడతా అంటే ఆ అమ్మాయి అన్న మాట ఏందో తెలుసా? అమ్మాయిల ఉసురు తగిలిపోతావాట. ఏంటి అలా చేసి? నువ్వు మా పొట్టకోటి మీద కొడతా అన్నావు 4 లక్షలు 8 లక్షలు చేసి. అది అక్కడికి ఊరుకోదు. ఇప్పుడు డబ్బులు ఇచ్చినా ఎంజాయ్ చేసినా ఓకే, వాడికి పైసలు ఓడగొట్టుకునే దూలు ఉంది, ఓడగొట్టుకున్నాడు. అది కాదు థింగ్. వాళ్ళ దగ్గర పైసలు అయిన రోజు రిటర్న్ బ్లాక్మెయిల్ చేస్తారు ఆ వీడియో రికార్డింగ్లో చూపించి. ఓకే. మళ్ళీ బ్లాక్మెయిల్, రిటర్న్ బ్లాక్మెయిల్, పైసలు లేకపోతే ఒకసారి డబ్బులు ఇచ్చి మళ్ళీ నెక్స్ట్ టైం మళ్ళీ ఇక డైరెక్ట్ అది బల్క్ అమౌంట్, ఇక 10,000 20,000 నీ కెపాసిటీ తెలుస్తుంది వాళ్ళకి. ఓకే. ఓకే. వీడి బట్టి ఎంత ఇవ్వగలడు, దాన్ని బట్టి ఎంత లాగేస్తారు. నాకు అది అట్లా స్కామ్లు అవుతున్నాయి. నేను మాట్లాడతా. హలో సాయి, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఎక్కడున్నావు సాయి? నేను మా సెంటర్లోనే ఉన్నా. సాయి, నాకు నువ్వు చాలా రోజుల నుంచి మెసేజ్ చేస్తున్నావు కదా. అవునన్నా. యాక్చువల్గా ఏ ఇష్యూ మీద నాకు మెసేజ్ చేస్తున్నావు సాయి? ఇది వచ్చేసి యాప్ గురించి అన్నా. అంటే ఇట్స్ కైండ్ ఆఫ్ బెట్టింగ్ అండ్ డేటింగ్ యాప్ అన్నమాట. అచ్చా, డేటింగ్ టైపా? నువ్వేమైనా లాస్ అయినావా సాయి ఇందులో? నేను అందులో 6 lakhs పోగొట్టుకున్నాను అన్న. 6 lakhs. సో 6 lakhs ఎన్ని రోజుల్లో పోగొట్టుకున్నావు సాయి? అంటే 1.5 year పట్టింది ఆ 6 lakhs. ఆ 6 lakhs ఒకేసారి నేను ఇన్వెస్ట్ చేయలేదు, కొంచెంగా చేశాను. అంటే కాల్స్ మాట్లాడుతూ ఉండేవాడిని. ఈ యాప్ అంతా కాల్స్ రిలేటెడ్ యాప్ అన్నమాట. అసలు యాప్ గురించి క్లియర్గా చెప్పగలవు సాయి నాకు ఒకసారి? ఫస్ట్ నుంచి అసలు యాప్ పేరు చెప్పకు. సో అసలు యాప్ ఏంది, కథ ఏంది చెప్పు. దాని తర్వాత యాప్ పేరుతో మనం రివీల్ చేసుకుందాం తర్వాత. ఫస్ట్ ఆ కాన్సెప్ట్ చెప్పు సార్, ఎందుకంటే అలాంటి యాప్స్ చాలా ఉన్నాయి, ఒక్క యాప్ మీద బ్లేమ్ చేస్తే కాదు. అవునన్నా. అసలు యాప్ వచ్చేసి చైనా నుంచి ఆపరేట్ అవుతుందన్నా. ఈ యాప్ త్రూ అవుట్ ద వరల్డ్ ఉంది. ఇది ఎవరికి తెలియని యాప్ ఇది. అంటే ఇప్పుడు నా ఫోన్ లో ఏముంటుందో మీకు తెలియదు, మీ ఫోన్ లో ఏ యాప్ వాడుతున్నా నాకు తెలియదు. బట్ త్రూ అవుట్ ఇండియా వచ్చేసి 2.6 crore యూజర్స్ ఉన్నారు. ఈ యాప్ కి 2.6 crores యూజర్స్ ఉన్నారు ఇండియాలో. ఇదొకటే కాకుండా సేమ్ ఇలాంటి యాప్ ఇంకో యాప్ ఉంది, దానికి ఇండియాలో 47 lakhs యూజర్స్ ఉన్నారు. సో ఇలాంటివి చాలా యాప్స్ ఉన్నాయి మనకు తెలియనివి ఇంకా. ఇట్ ఈస్ ఆపరేటింగ్ ఫ్రమ్ కాలిఫోర్నియా. యువర్ రిటర్న్స్ నువ్వు టర్నోవర్ కాదు, నువ్వు యుఎస్ రిటర్న్స్ కదా? అవును. సో నువ్వు యుఎస్లో ఉన్నప్పటి నుంచి ఇది నీకు అలవాటా? యుఎస్ లో ఉన్నప్పుడు నేను బై డిఫాల్ట్ గా ప్లే స్టోర్ లో, అంటే యుఎస్ కి వెళ్ళక ముందు ఇండియాలో ఉండి నేను వాడేవాడిని యాప్. అది ఫ్రీ కాల్స్ ఇస్తాడు, ఫ్రీ కాల్స్ కొన్ని కూపన్స్ ఇస్తాడు. ఫస్ట్ లేడీస్ తో మాట్లాడడానికి, అట్రాక్ట్ చేయడానికి, 1 minute అట్రాక్ట్ చేయడానికి. అదే ఏమంటారు, వేస్తారు కదా, గ్యాలం వేస్తారు కదా, ఈతకేస్తే అటాక్ దొబ్బేడు. ఇట్లా ఫ్రీగా ఇచ్చి, అంటే 1 minute మాట్లాడతారు. అలా 10 కూపన్స్ ఇస్తాడు అనమాట. 10 మందితో మాట్లాడొచ్చు 1 minute. అప్పుడు అబ్బాయిలు ఏమైతారంటే ఆబ్వియస్లీ అమ్మాయిలకి అట్రాక్ట్ అవుతారు. వాళ్ళు మాట్లాడే తీరు అట్లా ఉంటారు. అట్లా ఉంటారు. అంటే వాళ్ళ బాడీ లాంగ్వేజ్ కూడా అట్లానే ఉంటాయి. అర్ధరాత్రి నైట్ 1 గంట 2 ఇక టార్గెటెడ్ టైం, అది
అది టార్గెట్ టైం. టార్గెట్ టైం అంటే ఇంక 24 గంటలు అన్న. మినిమం ఏ అమ్మాయి అయినా ఆ యాప్ లో పర్ డే మినిమం 10,000 నుంచి 4-5 lakhs సంపాదిస్తున్నారు పర్ డే మినిమం. 10 to 4 lakhs 4-5 lakhs మినిమం. సాయి దీంట్లో బ్లాక్మెయిల్ ఏమని చేస్తున్నారా? నాకు తెలిసిన విషయాల ప్రకారం బ్లాక్మెయిలింగ్ కూడా జరుగుతుందంట. బ్లాక్ మెయిలింగ్ ఉండదు ఇందులో. వాళ్ళు ఎట్లా ఉంటారంటే లేడీస్, ఇప్పుడు మనం ఫ్రీక్వెంట్ గా ఇప్పుడు ఒక పర్సన్ నచ్చుతారన్న ఆర్టిలో. ఇప్పుడు అందులో చాలా మంది చాలా రీజియన్స్ నుంచి ఉంటారు త్రూ అవుట్ ఇండియా, ఆల్ 26 states, 7 union territories, అన్ని చోట్ల నుంచి ఇది ఆపరేట్ అవుతుంది. ప్లస్ ఇందులో ఏంటంటే మనము ఒక పర్సన్ నచ్చారు అనుకుందాం, తెలుగు స్టేట్ అవ్వచ్చు, లేదంటే తమిళనాడులో అమ్మాయి అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. ఇప్పుడు ఆ అమ్మాయికి కనుక నువ్వు ఫ్రీక్వెంట్ కాల్ చేసినావు అనుకో, అడిక్ట్ అయిపోతుంది. అమ్మాయి ఏమంటది, ఎడిక్ట్ అయిపోయి ఆ అమ్మాయి ఏమంటది, నా నెంబర్ తీసుకో అంటది. ఆబ్వియస్లీ నెంబర్ షేరింగ్ కూడా ఉంటది. ఆ నెంబర్ షేరింగ్ చేసుకొని వాళ్ళు మనీ పంపిస్తా ఉంటే ఈ యాప్ నుంచి కాల్ కాస్ట్ తగ్గియచ్చు. అంటే ఇప్పుడు ఒక మినిట్ కి డైరెక్ట్ ఫోన్ పే నుంచి కథ నడిపిస్తారు. ఇక యాప్కి ప్లాట్ఫామ్ ఛార్జ్ ఏం లేకుండా అట్లా నడిపించుకుంటారు. అలా నడిపించే వాళ్ళు అంటే 2 విధాలుగా ఉన్నాయి. ఎట్లా అంటే అట్లా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఇస్తారు, ఇన్స్టాగ్రామ్ నుంచి కాల్ చేసుకుంటారు, లేదంటే స్ట్రిప్ చాట్ నుంచి కాల్ చేసుకుంటారు. వాళ్ళు ఏదైనా మీడియం యూజ్ చేస్తారు. సో చార్జెస్ ఎట్లున్నాయి సాయి? చార్జెస్ ఎలా అంటే అన్న, 95 రూపాయలకి మీకు 5,000 డైమండ్లు వస్తాయి. డైమండ్లు 5,000 డైమండ్ ఎట్లా ఖర్చు చేస్తాం? డైమండ్స్ ఎట్లా అంటే ఇందులో కూడా కొన్ని సిండికేట్లు ఉన్నారు. రీఛార్జ్ పర్సన్స్ అంటారు వాళ్ళు. ఇప్పుడు మన ఫోన్ రీఛార్జ్ ఎలా చేసుకుంటాం షాప్ కి వెళ్ళి, అవునవును, ఈ యాప్ కు సంబంధించిన కూడా కొంతమంది సిండికేట్లు ఉన్నారు. ఇందులో మనం ఒకరిని పట్టుకోవడం జరిగింది. వాళ్ళు హైదరాబాద్ లో ఉంటున్నారు. ఆయన కింద 20 మంది అమ్మాయిని హైర్ చేసుకొని ఆయన ఇదే పని చేపిస్తున్నాడు. ఇప్పుడు దొరికింది ఆయన. డైలీ ఆయన నెంబర్ కూడా తీసుకున్నాం, ఆయన రికార్డింగ్ కూడా ఉంది నా దగ్గర. ఇప్పుడు నువ్వు దీని మీద ఏం సాయి, నువ్వు దీని మీద ఏం పోరాటం చేసినావు అంటే లీగల్ గా నువ్వు ఎంతవరకు దీన్ని అరగడుతున్నావు? నువ్వు చేయాల్సిన నేను చేసిన రెస్పాన్సిబిలిటీస్ ఇది ఆగస్ట్ లో స్టార్ట్ చేశాను పోరాటం చేయడం, మెయిల్స్ పెట్టడం గానీ గవర్నమెంట్స్ కి. నవంబర్ 26 ఏపీలో జనవాణిలో నేను జనసేన పార్టీ ఆఫీస్కి వెళ్ళి ఒక ఫైల్ రిపోర్ట్ నేను జనవాణిలో సబ్మిట్ చేయడం జరిగింది. దాని ఇన్వర్ట్ కాపీ ఉందా నీ దగ్గర? ఆ కాపీ ఉంది, నేను ఫైల్ నాకు డాక్యుమెంట్ చేయగలుగుతావా? ఆ డాక్యుమెంట్ నేను పెడతాను. నాకు దానికి సంబంధించి ఇప్పుడు కేసు ఫైల్ ఉంటాయి కదా, మొత్తం నాకు డాక్యుమెంట్ చేయండి ఒకసారి. మా క్యూబ్ టీవీ ద్వారా దాన్ని బయటికైనా రివీల్ చేపిస్తాం. యా షూర్. ఓకేనా సాయి? ఇంకోటి ఏంటంటే బెట్టింగ్ యాప్స్ అనేది పైకి కనిపిస్తున్న ప్రపంచం అందరికి, ఇది కనపడని ప్రపంచం. మనం కాయిన్ ఒక పక్కే చూస్తున్నాం. ఏంటంటే ఇన్ఫ్లుయెన్సర్లు, యాక్టర్లు ప్రమోషన్ చేస్తున్నారు అంటున్నారు, కానీ ఇటువంటి యాప్లు వేరే దేశాల వాళ్ళు మానిటర్ చేసుకొని మన దగ్గర నుంచి దోచేసుకుంటున్నారు $millions. ఒక ఇండియాలోనే 2.6 కోట్ల మంది యూజర్స్ ఉన్నారంటే ఆ నెట్ వర్త్ ఎంత ఉండొచ్చు పర్ ఇయర్, మీరే ఆలోచించండి. సరే సాయి, మేము ఎప్పుడైనా నువ్వు పిలిస్తే స్టూడియోకి వచ్చి చెప్పగలవా ఇదంతా? నేను ఎవ్రీథింగ్ చెప్తానన్నా. ఐఎమ్ రెడీ టు టెల్. నేను అసలు మీడియా నుంచి బయట పెడదామని నేను 5 months నుంచి ప్రయత్నిస్తున్నాను. షూర్ సాయి, నేను ఆపర్చునిటీ పక్కా తీసుకొస్తా. నేను మళ్ళీ చేస్తాను నీకు. చాలా పెద్ద నెట్వర్క్ ఉంది. ఇప్పుడు నేను చెప్తే ఇంటర్వ్యూలో ఏసీలో కూర్చున్నాడు, బాత్కాలను కొడతారు అంటారు. నాకు తెలియనియే కదా ఇవన్నీ. చాలా క్లియర్గా చెప్తున్నాడు. ఇప్పుడు డాక్యుమెంట్ కూడా ఉంది. ఏది అక్కడ పవన్ కళ్యాణ్ గారి ఆఫీస్లో ఫుల్ డాక్యుమెంట్ అక్కడ సబ్మిట్ చేసినట్టు, కేసు ఫైల్ అన్నట్టు కూడా ఉంది. జనసేన పార్టీకి కూడా ఇచ్చాడు వెళ్ళి. మనం మాట్లాడుకునే రెండు ముక్కలు ఏసీలో కూర్చొని ఇంటర్వ్యూలలో మాట్లాడేది కాదు. అది రియాలిటీ వేరేగా ఉంది. ఎస్పీ ఆఫీస్ పోయినట్టు నాకు తెలుసు. ఎస్పీ ఆఫీస్ నుంచి మేడం అంట వాళ్ళకి విజయవాడలో ఎస్పీ గారు, మేడం దగ్గర నుంచి డీజీపీ ఆఫీస్ పోతున్నా అన్న అని ఒక మాట నాకు చెప్పిండు. మరి పోయిందా లేదా నాకు తెలియదు. ఇక నా బిజీలోనే ఉన్నా. పిల్లవాడు చెప్తానే ఉంటాడు, అన్న దీని మీద ఇట్లా పోరాడినన్నా, ఒక రీల్ చేయన్న. ఎన్ని రీల్స్ చేస్తామన్నా మనం? నేను ఇటు బెట్టింగ్ మీద చేస్తూనే ఉన్నా, అటు చేస్తూనే ఉన్నా. ఇంకెన్ని రకాల మోసాలు ఎక్స్పోజ్ చేయాలి చెప్పు? థ్రెడ్స్, దానితో థ్రెడ్స్ ఉంటాయి ఇటు. మళ్ళీ నాకు ఏ సపోర్ట్ ఉండదు. పోనీ ఫాలోవర్లు ఉంటారా అంటే ఫాలో అవ్వరు. మనసు ఉంటుంది, దొంగ మాటలు చెప్పేటోని ఫాలో అవుతారు. సో ఇన్ని రకాల స్కామ్స్ ఉన్నాయి. సో అట్లాగే ఇప్పుడు బెట్టింగ్ యాప్స్లో ఇల్లీగలే కొన్ని గవర్నమెంట్ ప్రకారం. అట్లాగే ఫ్యాంటసీ యాప్స్ ఉంటాయి. సో గవర్నమెంట్లో దాన్ని అవి జిఎస్టీ కడతారు వాటికి. సో జిఎస్టీ కట్టడం కొన్ని సోర్సెస్ ఏం చెప్పాయంటే సర్వే ప్రకారం 2025కి అప్ టు 14,000 crores గవర్నమెంట్కి జిఎస్టీ వస్తుందని చెప్పారు.
సో అంటే గవర్నమెంట్కి అంత ఆదాయం వస్తుంది. సో ఈ యాప్స్ వల్ల ఫ్యాంటసీ యాప్స్ వల్ల. ఆ, సో అంటే గవర్నమెంట్ జీఎస్టీ వెళ్తుంది అంటే డబ్బులు దేశ జీడిపిలో వెళ్తుంది అది. కానీ ఈ బెట్టింగ్ యాప్స్ అనేవి మన గవర్నమెంట్ జీఎస్టీ కట్టవు, ఇల్లీగల్, అది వేరే కంట్రీకి వెళ్తాయి. అదే సో అంటే గవర్నమెంట్ అనేది ఒక జీఎస్టీ వస్తుంది, అది బాగానే ఉంటుంది. సో వాటి మీద ఫోకస్ చేస్తున్నారు కదా, వీటి మీద ఎందుకు చేయట్లేదు? సో ఈ ఇల్లీగల్ ఉన్నారు కదా, ఈ వాటి మీద ఇన్వెస్ట్ చేయండి, అది మనకి గవర్నమెంట్ జీడిపి వస్తుంది కదా, అది ప్రమోట్ చేయాలి కదా. అది ప్రమోట్ చేస్తే జనాలు కూడా అటు వెళ్తారు కదా, మన డబ్బులు వస్తున్నాయి కదా, గవర్నమెంట్ కూడా రిలాక్స్గా ఉంటుంది, మన జీఎస్టీ మనకు వస్తుంది కదా అని. అదే సో వాటి మీద కూడా దృష్టి పెట్టాలి అంటారు. అది గవర్నమెంట్ చేయాల్సిన బాధ్యత, మీలాంటి మీడియా వాళ్ళు ముందుకు తీసుకోవాల్సిన టాపిక్ అది. సో మాకేందంటే నాకు తెలిసింది ఇది, అంటే ఇది ఎట్లా జరుగుతుంది ఏంది, నాకు ఎంతోమంది మెసేజ్ చేస్తారు. సో నాకు మెసేజ్ చేసినవన్నీ అండ్ నేను లైవ్ చూసినవన్నీ, ఈ ప్రాక్టీసెస్ ఎట్లుంటాయి ఇవన్నీ నాకు తెలిసిందైతే మీతో మొత్తం షేర్ చేసేసుకున్నా. సో అంటే అదే ఇప్పుడు ఎన్నో మంది చనిపోయారు, సూసైడ్ చేసుకున్నారు. ఇప్పుడు అవేర్నెస్ కంటున్నారు, కానీ మన చెల్లిని ఎన్నో మంది వందలు వేల మంది బయటికి రాని మస్తు బయటపడ్డే ఇవి బయటపడని మస్తు పరువు కోసం బయటపడకుండా మస్తు మస్తు సావులు అయినాయి. సో అంటే వాళ్ళ అవకాశాన్ని, వాళ్ళ ప్రాపర్టీ కావచ్చు, వాళ్ళ డబ్బులు లేని బాధలు కావచ్చు, ఒక్కసారి కోటీసులు అయిపోవాలని చెప్పేసి వాళ్ళ అత్యుత్సాహం కావచ్చు, దాని వాళ్ళు క్యాష్ చేసుకుంటున్నారు. ఇప్పుడు మస్తు మంది చెప్తున్నా, ఒక మిడిల్ క్లాస్ కుర్రాడు అప్పు లేకుండా ఏ ఒక్కడు ఉన్నాడన్నా చూపి, 10 మందిలో 9కి అప్పే ఉంది. 10 మందిలో ఇల్లు వదిలి జాబ్ చేస్తాను హైదరాబాద్ వచ్చినవానికి ఇంటి దగ్గర నుంచి ఖర్చుల మందం పంపించినా కూడా 10 మందిలో 9 మందికి అప్పే ఉందన్న. అప్పు లేని కుర్రాడు లేడన్న ఇవాళ రాష్ట్రంలో. అప్పు లేనిది ప్రేమలో మోసపోని మొగోడు లేడు ఇవాళ. నేను అదే అంటున్నా, మన హైదరాబాద్కి ఎంతోమంది ఉపాధి కోసం వస్తారు, అందరు ఈ ట్రాపులలో ఇరికిన వాళ్ళే. ఒక్కొక్కరిని బతుకు చూసుకుంటా అంటే ఒకప్పటికి ఇప్పటికీ అది మరి నా ఏజ్ ఫ్యాక్టర్ వల్ల అట్లా నాకు అనిపిస్తుందో తెలియదు, జరుగుతున్న పరిణామాల వల్ల నాకు అట్లా అనిపిస్తుందో తెలియదు. ప్రతి ఒక్కరికి ఎక్కడ ఏలు పెట్టినా అప్పే. వాడు 1 లక్ష సంపాదిస్తున్నాడా, వానికి తగ్గ అమౌంట్ వానికి అప్పే ఉంది. 20 లక్షలు 15 లక్షలు. వాడు 20,000 సంపాదిస్తాడా, వానికి 3-4 లక్షలు అప్పు ఉంది. సో అట్లా అప్పు కామన్ అయిపోతుంది. ఫ్యాక్టర్ ఇట్లా లూటీ చేసుకుంటూ పోతున్నా, మన దగ్గర ఉన్న ధనం మొత్తం బయటికి వెళ్ళిపోతుంది. ఏం చేస్తాం? సో కమింగ్ టు బెట్టింగ్ యాప్స్ గురించి మాట్లాడుకుంటే 11 మంది సెలబ్రిటీస్లో కొంతమంది పొలిటికల్ సైడ్ కూడా ఉన్నారు. సో జనసేన పార్టీ ఆవిడ కూడా ఉన్నారు. సో ఆవిడ కూడా నేను స్టేషన్కి వెళ్ళారు, నాకు తెలియదండి ఏదో అనుకోకుండా జరిగింది, ఇంకోసారి చేయనని చెప్తుంది. సో పొలిటికల్ ఉన్న వాళ్ళకి మీకు అవేర్నెస్ ఉండాలి కదా. సో జనరల్ ఇందాక మన ఆర్జీవి చెప్పినట్టు వాళ్ళకి ఆ సెలబ్రిటీస్ ఐడియా లేదన్నారు. సో పొలిటికల్ పార్టీలో ఉన్న ఆవిడకి కూడా ఎందుకు తెలియకుండా పోయింది? ఇప్పుడు డబ్బులే, దేనికైనా డబ్బు కోసం. ఎందుకంటే వాళ్ళు ఎంత అంటే అంత అమౌంట్ ఇస్తారన్న బెట్టింగ్ వాళ్ళు, ఎంత అంటే అంత అమౌంట్ ఇచ్చి టార్గెట్ చేస్తారు వీళ్ళని. సో ఒక రేటు కాకపోయినా ఇంకొక రేటుకి పడిపోవాల్సిందే. ఇన్ఫ్లుయెన్సర్లు ఏం చేయలేరు, ఎందుకంటే వీళ్ళు కాకపోతే ఇంకోరిని కొంటారు. ఇప్పుడు నేను చేయకపోతే నువ్వు చేస్తా అంటాను, నీకు వచ్చే కోటి నేను ఎందుకు వదులుకుంటాను, నాకు వచ్చేది కదా నీకు అత్తా. అదే అంటున్నారు, నేను చేయకపోతే ఇంకోటి చేస్తారు, ఇంకోటి చేస్తారు అంటున్నారు. అదేంటి వాళ్ళకి ఎండింగ్ లేదా, వెళ్తానే ఉన్నారు. అది వాళ్ళకి ఒక కమ్యూనికేషన్ ఉండాలి. ఎట్లా అంటే ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఐఎమ్ అన్ ఇండియన్ సిటిజన్, సో నా దేశం కోసం నేను ఇంకోని మోసం చేయొద్దు అనే ఒక కట్టుబాటు మీద వీళ్ళందరూ ఉంటే ఏ ఒక్కటి చేయడు. వాళ్ళు పొడుచుకుంటే ఇప్పుడు అవుతుంది ఆ లొల్లి. ఒక ఇన్ఫ్లుయెన్సర్ వచ్చి బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేస్తున్నావా రే ఒక తప్పురా అని చెప్పి ఇప్పుడు పొడుచుకుంటారు. ఇది చిల్లర లొల్లి అవుతుంది. అంటే చేసిన వాళ్ళు 30 మంది ఉన్నారు, బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేసిన వాళ్ళు, పోరాడేటోళ్ళు 10 మంది ఉన్నారు. ఏడైతుంది కథ? ఓకే, అప్పటికి ఆ 30 మందిలో సగం మంది మారిరాను, అది గ్రేట్ అనుకోవచ్చు. సగం మంది మారిరు, భయానికి కావచ్చు, వాళ్ళ వ్యక్తిత్వంగా వాళ్ళు జరిగిన నష్టాన్ని ఉద్దేశించుకొని మారిరు. సో ఇప్పుడు అలాగే కమిషనర్ సజ్జనార్ కూడా చాలా స్ట్రిక్ట్గా తీసుకున్నారు. సో ఆయన వల్లే ఇది ఎంతమంది బాగా అవేర్నెస్ వచ్చింది. సో ఆయన గురించి అట్లా ఆయన చేసే పనుల గురించి చెప్పండి. ఆయనకి చాలా బిజీ షెడ్యూల్ అన్న ఆయనది, ఎందుకంటే ఆయన ఒక ఐపీఎస్. సో ఇప్పుడు ఎండీగా వర్క్ చేస్తున్నారు టీఎస్ఆర్టీసీకి కూడా. ఆయన ఉన్న బిజీ షెడ్యూల్స్లా పక్కన పెట్టి దీనికి కేటాయించడం అనేది, ఒక్కొక్కరితో ఎంత చాట్ చేస్తారన్న, మిడ్నైట్స్ 1-2 చాట్ మెసేజ్లు వస్తాయి. అంటే అప్పుడు ఫ్రీ అవుతారు ఆయన. మనం డే మొత్తం చేసిన మెసేజ్కి ఏమైనా ఉంటే ఆ టైంలో రిప్లై ఇస్తారు ఆయన. ఇంకా వాళ్ళ పిఏ ఉన్నారు, వాళ్ళు ఇస్తారు. ఇన్ఫ్లుయెన్సర్లు అందరికి వాళ్ళే మెసేజ్ చేసి మీరు రండి, బయటికి రండి, వీడియోలు తీయండి, అవేర్నెస్ చేయండి, జనాల్లో మీరు అవేర్నెస్ తీసుకురండి అని చెప్తున్నారు. సో వాళ్ళ వంతు వాళ్ళు చేస్తూనే ఉన్నాడు. అండ్ సజ్జనర్గా చేస్తున్న దానికి కూడా వేరే వాళ్ళు ఉండి బయటకు వస్తున్నారు, చేస్తున్నారు. బట్ ది థింగ్ ఒక రీల్ చేస్తున్నారు, వదిలేస్తున్నారు ఆయన చెప్పారని. అదే కంటిన్యూస్గా పోరాడితే ఇప్పటికెప్పుడు ఎలిమినేట్ అయిపోవాలి కదా. ప్రతి ఒక్కరు కూడా సజ్జనర్ గారు అంత పెద్ద ఆఫీసర్ మనకి చెప్పారు, ఒక రీల్ చేయాలరా భయ్,
చేయాలి అంతే. అంతే తప్ప పర్సనల్గా తీసుకొని మనం ఎందుకు ఈ ఉద్యమాన్ని ముందు తీసుకోవద్దు అని ఎవరు అనుకుంటలేరు. అది అనుకోవట్లేదు, అదే కదా కావాల్సింది. అది ఒక్కటి అనుకుంటే బెట్టింగ్ యాప్ ప్రమోషన్ ఇయాడికి వస్తాను కదా అన్న. ఇవాళ పొద్దున ఇప్పుడు స్టోరీ, ఇప్పుడు లైవ్ 10 నిమిషాల కింద కూడా స్టోరీ ఉంటుంది, రీల్ ఉంటుంది, పోస్ట్ చేసి. మార్పు రావట్లే. దీనివల్ల భయం, ఎవ్వరికి భయం లేదు, జరగట్లే. ఎక్కడ జరుగుతుంది? ఒకవేళ భయపడి ఉంటే ఇప్పుడు మళ్ళీ బెట్టింగ్ యాప్స్ మళ్ళీ ప్రమోట్ కావు కదా ఇవాళ. ఇప్పటికీ ఇది స్టార్ట్ అయ్యి 10 రోజులు అవుతుంది, 10-15 రోజులు అవుతుంది. ఇప్పటికీ కంట్రోల్ అయిపోవాలా, బట్ ది థింగ్ కంట్రోల్ అవ్వట్లా. సో ఇంకోటి నా పాయింట్ ఏంటంటే, ఇప్పుడు సైబర్ క్రైమ్ కదా ఇదంతా. సో సైబర్ పోలీసులు కూడా దీని మీద మీ మీద అవగాహన తీర్చుకోవాలి కదా. సో వాళ్ళకి కూడా అన్నీ తెలియాలని లేదు. సో వాళ్ళు కూడా మానిటర్ చేయాలి కదా, ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరు చేస్తున్నారు, సో వాళ్ళ ట్రాకింగ్ ఏంటి అంటే తెలుసుకోవాలి కదా. వాళ్ళేం బ్లైండ్గా లేరు. మన హైదరాబాద్ వాళ్ళు వీళ్ళని ఏదో టీం అంటారు అన్న, ఐడి పార్టీ కూడా కాదు, ఏదో టీం ఉంది వీళ్ళది, ఇంటెలిజెన్స్ బ్యూరో. వాళ్ళ నుంచి కాల్స్ వస్తున్నాయి. అంటే నాకు తెలిసిన వాళ్ళకి వచ్చినాయి, వాళ్ళ రిలేటివ్స్ ఉన్నారంట అందులో. ఆయన నాకు ఫోన్ చేసిండు, అన్న మీ వాళ్ళు ఎవరైనా ఉంటే కొంచెం అలర్ట్గా అమ్మాను, మన వాళ్ళు లాగుతున్నారు అన్న, మా మామయ్యనో ఎవరు ఉన్నారు తెలిసిన వాళ్ళు నాకు ఫోన్ చేసి, రే నీకు ఎవరు రీల్స్ తెలిస్తే వాళ్ళు పంపిరా. ఇక్కడ ఆల్రెడీ ఇంకా వర్క్ అయితే నడుస్తుందన్న. ప్రతి ఒక్క ఇన్ఫ్లుయెన్సర్ది విత్ ప్రూఫ్స్ వాళ్ళు పక్క పెట్టుకుంటున్నారు. వాళ్ళ ప్రొఫైల్ మొత్తం, వాళ్ళ ఇంటర్ అడ్రస్ సహా వాళ్ళ ప్రొఫైల్ మొత్తం పక్క పెడుతున్నారు. బట్ ఆ ప్రొఫైల్ని ఏం చేస్తారనేది మనకు తెలియదు. అది గవర్నమెంట్ యాక్షన్. సో గౌరవ డీజీపీ గారు ఏం చేయబోతున్నారు, ముఖ్యమంత్రి గారి ఆదేశాలు ఎలా ఉన్నాయి, అవి మనం చెప్పలేం, అన్ప్రిడిక్టబుల్. బట్ ది థింగ్ ఏంటంటే గ్రౌండ్ వరకు నడుస్తుంది, అది ఒక్కటి చెప్పగలను. ఓకే సార్, ఫైనల్గా చెప్పండి. సో ఆడియన్స్కి ఏం చెప్తారు ఈ బెట్టింగ్ యాప్స్ గురించి? బెట్టింగ్ యాప్స్ గురించి ఎప్పుడు కానీ ఇన్స్టాగ్రామ్కి వచ్చిరంటేనే మీరు ఒక డేంజర్ ప్లేస్లోకి ఎంటర్ అయిపోయినట్టే. సో ప్లీజ్ ప్రతి ఒక్కరు కూడా బెట్టింగ్ యాప్స్లో అయితే పైసలు రావు. థియేటర్స్లలో యాడ్ ఇచ్చి చెప్తున్నా, ఈడికి వచ్చి చెప్పినా, ఇంకా 10 వేదికలు ఉన్నా నేను వచ్చి చెప్పడానికి రెడీ. ఏంటంటే డబ్బులు అయితే రావు. బెట్టింగ్ యాప్స్ని నమ్మకండి, మోసపోకండి. అండ్ ఒకవేళ డబ్బులు కనుక వస్తే, ఇప్పుడు నేను ప్రమోషన్ చేస్తున్నాను కదా, ఇట్లా ఆడుతూ వచ్చినాయి అట్లా ఆడుతూ వచ్చినాయని, వాళ్ళే ఆడతారు, వాళ్ళే సంపాదించుకుంటారు. నీకెందుకు చెప్తారు? వాళ్ళేమైనా కొండరి పప్పలా? మీరు కొండరి పప్పలు, అందుకే మీకు చెప్తారు. ఇంకోసారి ఇటువంటి నమ్మకూరి అట్లా ఎవరైనా కనబడితే ఇంకోసారి బెట్టింగ్ ప్రమోషన్ చేసినాడు బ్లాక్ చేయరు, మన అకౌంట్ అన్ఫాలో చేసి రిపోర్ట్ చేసి బ్లాక్ చేయరు. అది మీ కర్తవ్యం. అండ్ దీని గురించి తెలిసిన వారికి కూడా, ఒకవేళ మీరు ఆడి మోసపోయి ఉంటే మీరే వీళ్ళని చైతన్యవంతులు చేయాలి, ఇప్పుడు కొత్తగా ఆడేవాళ్ళని. సో అది కూడా మీరే బాధ్యతగా తీసుకొని ఎవరికి వారు సెల్ఫ్ అవేర్నెస్ చేయాలి తప్పకుండా. అప్పుడే దీన్ని నిరోధించగలం. ఓకే గ్యాస్, చూశారు కదా ఈరోజు ఇంట్రెస్టింగ్ ఇంటర్వ్యూ. సో ఈ ప్రత్యేకంగా బెట్టింగ్ యాప్స్ గురించి సో అవగాహన తెలుసుకోండి, బెట్టింగ్ యాప్స్ జోలికి వెళ్ళకండి. సో అలాగే మనకు ఇంట్రెస్టింగ్ ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ క్యూబ్ టీవీ, సైనింగ్ ఆఫ్.